థ్యాంక్ యూ భారతి మేడం. ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరిని యాక్టివ్ గా జూమ్ లోకి ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ భారతి మేడం. ఓకే, లెటర్స్ గమనించండి. ఈరోజు సెషన్ వెస్టేజ్ బిజినెస్ ద్వారా జీవితాన్ని మార్చుకున్న రైతు యొక్క సక్సెస్ జర్నీ. మన గ్రేట్ లీడర్ నరేష్ సారు మనకి పొదిల దగ్గర ఈ వెస్టేజ్ బిజినెస్ లోకి వాళ్ళ అప్లైనర్ జాయిన్ చేశాడు. కానీ తర్వాత అనేది వాళ్ళ అప్లైనర్ లేడు. సో అప్లైనర్ లేకపోయినా కానీ ఈ బిజినెస్ నాది, నేను గెలవాలా, ఈ వేస్టేజ్ బిజినెస్ లో నేను సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కానీ పట్టుదలతోటి మన గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ గారి మాటలు విని వెస్టేజ్ లో నేను సక్సెస్ అవుతానని బిలీవ్ చేసి మీటింగ్ టు మీటింగ్స్ అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకుంటూ తన టీం కు నేర్పిస్తూ ఇప్పుడు దాదాపు 60,000 పైనే ఎర్న్ చేస్తున్న గ్రేట్ లీడరు మన నరేష్ సారు. సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ యొక్క సక్సెస్ జర్నీ ప్రతి ఒక్క లీడర్ శ్రద్ధగా వినండి. సార్ ఎలా అయితే సక్సెస్ అయ్యాడో అలాగే చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ సక్సెస్ జర్నీ కనుక మనం వినిపించగలిగి సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది రైతులను కూడా మనం ఈ బిజినెస్ లో తీసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా సార్ చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ నరేష్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ముందుగా మన గ్రూప్లో ఉన్న 92 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను ఈరోజు జూమ్కి ఆహ్వానించిన బ్రహ్మయ్య సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. అలాగే ఇప్పటిదాకా హోస్టింగ్ చేసినటువంటి భారతి మేడం గారికి నా కృతజ్ఞతలు అండి. అలాగే ఇంత మంచి గొప్ప ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసిన మా అప్లైనర్ గారికి ఎప్పుడూ నేను 3 తరాలు రుణపడి ఉంటాను. అలాగే ఎంతోమంది జీవితాలను వెలుగులు నింపుతూ ఈరోజు ఒక వ్యక్తిగా వచ్చి ఒక శక్తిగా మారి కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహాగురుజీ ఎంఎస్ఆర్ గారికి కూడా నేను ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి నా పేరు నరేష్ అండి. మాది దర్శి మండలం పెద్ద ఉయ్యాలవాడ అనే ఒక చిన్న గ్రామం. ఒక 120, 130 ఇల్లు ఉంటాయి. కనీసం మా ఊరికి బస్ రూట్ కూడా లేదనమాట. అలాంటి చిన్న పల్లెటూరు, మారుమూల గ్రామం, మండలంలో చివరిగా ఉంటుంది. అక్కడ నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. వ్యవసాయం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నేను చదువు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల, ఇంట్లో కొన్ని సమస్యల వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. అలాంటి సందర్భంలో తక్కువ టైంలోనే ఒక 4-5 ఇయర్స్లోనే నాకు అర్థమైపోయింది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను జీవితంలో. నేను చదువుకోవాల్సింది ఎలాగలా చదువుకొని ఉంటే భవిష్యత్తు బాగుండేది. చేతుల నేనే నా జీవితాన్ని స్పైల్ చేసుకున్నాను అని బాధపడుతూ ఉండేవాడిని. కానీ తర్వాత నాకేమనిపించేదంటే చదువుకున్నా, జాబ్ చేసినా డబ్బే కదా సంపాదించేది. ఆ డబ్బు ఏదో ఒక విధంగా సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని నాతోటి వాళ్ళందరూ చదువుకొని జాబ్లకు ప్రిపేర్ అవుతూ ఉంటే నాకు అనిపించేది అనమాట. మనం కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, చేసి డబ్బు సంపాదించాలి, జీవితం సెటిల్ అవ్వాలి అలా అనుకునేవాడిని. అలాంటి సందర్భంలో నేను ఒక 25 lakhs పెట్టి ఒక నెల్లూరులో ఒక మిషనరీ పెట్టడం జరిగింది. వాటర్ బబుల్స్ క్యాపులు తయారు చేసే మిషనరీ. అది ఒక 2 years 3 years బాగానే రన్ అయింది. కొన్ని కారణాల వల్ల, కొంతమంది వ్యక్తులు నమ్మటం వల్ల నేను అక్కడ నష్టపోవడం జరిగింది. అక్కడ నుంచి వచ్చేసి ఆ ఫస్ట్ దెబ్బ తగిలేసరికి నాకు ఏం అర్థం కాల. అంటే జీవితంలో ఫస్ట్ టైం అనమాట అది. అంతకుముందు చిన్న చేశాను. పెట్రోల్ బంకులో కూడా నేను వర్క్ చేశాను. చేస్తూ ఒకరి కింద మనం పని చేస్తే ఎన్ని రోజులున్నా ఇక్కడ ఇచ్చే 5,000, 10,000 జీతమే కానీ పెద్ద లైఫ్ ఏం మారదు. మనకంటూ ఒక సొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. మనం అంటూ మన చేతులు, మన రెక్కల కష్టం మీద కానివ్వండి, ఎలాగైనా మనకంటూ ఒక ఓన్గా క్రియేట్ చేయాలి ఏదైనా అనేది నా డ్రీమ్ అనమాట. అలాంటి సందర్భంలో అది పెట్టడం, అలా అది మిస్ఫైర్ అవ్వటం, ఆ దెబ్బ తగలటం చాలా నన్ను
బాగా ఫస్ట్ టైం అంట లైఫ్లో ఎదురు దెబ్బ అనేది ఫస్ట్ పడింది నాకు. సరే అని చెప్పేసి దాన్ని దాటుకొని వచ్చేసి మళ్ళీ కొన్ని రోజులు కాంట్రాక్ట్ వర్కులు చేశాను. 2014 గవర్నమెంట్ అప్పుడు కొన్ని వర్కులు కూడా చేశాను. అలా వర్కుల్లో కొన్ని బిల్స్ రావటం ఆగిపోయాయి. కొన్ని బిల్స్ వచ్చాయి. తర్వాత వేరే ఫ్రెండ్స్‌తో కలిపి కొన్ని కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేశాను. బట్ అక్కడ కూడా అనుకున్నంత గ్రోత్ అయితే కనిపించలా నాకు. ఒకానొక టైంలో ఏం చేయాలా? ఏంటి? ఏ పని చేసినా కూడా వెనక్కే వస్తుంది అని అర్థం కాని పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లో కూడా నేను వర్క్ చేస్తా ఉండేవాడిననమాట. ఖాళీగా ఉండలే ఎప్పుడు కూడా. ఏదైనా చేస్తే సొంతగా చేయాలి, నిలబడాలి స్ట్రాంగ్‌గా అనేది ఒక ఆలోచన. అది దెబ్బ ఏదన్నా పడి కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడల్లా ఖాళీగా ఉండకుండా ఇట్లా పెట్రోల్ బంక్‌లోకి ఎళ్లి వర్క్ చేస్తా ఉండేవాడిననమాట. అలాంటి సిట్యుయేషన్‌లో నాకు ఇంక అంతలోనే మా నాన్నగారు ఎక్స్‌పైర్ అయిపోయారు. అది బాగా నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఇంక కుటుంబ బాధ్యతలు మొత్తం నా మీదే పడ్డాయి. మా చెల్లికి మ్యారేజ్ చేయాల్సొచ్చింది. అలాగే మా తమ్ముడిని సీఏ. నేను ఎక్కడైతే చదువులో చదువుకోలేక ఈరోజు నష్టపోయానో, ఆ నష్టం మా తమ్ముడు పడకూడదని చెప్పేసి నేను ఆ అబ్బాయిని సీఏ చేపించడం జరిగింది. బట్ అతను కూడా కొంతమంది ఫ్రెండ్స్ వల్ల డిస్కంటిన్యూ అయిపోయాడు. అదొక ప్రాబ్లమ్. అలాగే నేను చేసే ప్రతి పని కూడా ఏదో ఒకటి నాకు రిజెక్టే వస్తుంది గానీ సక్సెస్ రావట్ల. ఇక ఏం చేద్దాము? ఏది చేసినా కూడా ఫెయిల్యూర్సే వస్తున్నాయి అనుకునే టైంలో ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. "మీకెట్టా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కదా! ఒక మాకొచ్చేసి ఒక 15 ఎకరాల పొలం ఉందండి. సొంతగా దాంట్లోనే ఏదన్నా కొత్తగా ట్రై చేయొచ్చు కదా!" అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడనమాట. ఇక అదేదో బావుందనిపిచ్చింది. బావుందనిపిస్తే వేరే అగ్రికల్చర్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు దర్శిలో పరిచయాల వల్ల సార్ వాళ్ళని అడిగాను. సార్ ఇట్లా నాకు ల్యాండ్ ఉంది. నేను ఇప్పుడు కొత్తగా ఏ పంటల్లోకి ఎళ్తే బావుంటది? మేము మామూలుగా వరేస్తాము, పొగాకేస్తాము. అవి కాకుండా ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ అంటే, సార్ ఏం చెప్పాడంటే, "బాబు కొత్తగా వాణిజ్య పంటల సైడ్ వెళ్ళండి. కొత్తగా ఏదన్నా ట్రై చేయని" చెప్పాడు. అంటే మిర్చి గాని, లేకపోతే బొప్పాయి ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వర్క్ చేయమని చెప్పాడు. సరే అని చెప్పేసి ఒక 24 బోర్లు ఏయించాను. బట్ వాటిలో ఒక 4 మాత్రమే వాటర్ పడ్డాయనమాట. వాటర్ పడితే అవి కొంచెం కొంచెం పడ్డాయి. అవి ఇంకా డ్రిప్ సిస్టానికి సరిపోతాయి గానీ, పెద్దగా పారుదలకి సరిపోయేవి గాదు. వాటిని ఒక బోర్‌కి ఒకటి కనెక్ట్ చేసి 2, 3 బోర్లు కలిపి ఒకటి కనెక్ట్ చేసి, ఒక దిక్క డ్రిప్ లాగా సిస్టమ్ రెడీ చేసి ఒక ఏరియాలో పెట్టాను. అలాగే ఇంకొక పొలం వచ్చేసి ఒక 4 ఎకరాల బిట్ ఒకటే బిట్టు. 4 ఎకరాల 30 సెంట్లు ఉంటది. అక్కడేం చేశానంటే, ఒక పెద్ద ఇట్లా గుంతలాగా తీపిచ్చేసి ఫిల్టర్ బెడ్ అంటారది. ఆ విధంగా దాన్ని తయారు చేయడం జరిగింది. చేసి అక్కడ బొప్పాయేశాను. ఆ విధంగా పంటలు పండిస్తా ఉన్నాను. ఒక సంవత్సరం బాగొస్తుంది. ఒక సంవత్సరం నష్టపోతా ఉన్నా. అక్కడ కూడా పెద్దగా అనుకున్నంత గ్రోత్ లేదు. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆహ్, ఏదో తినటానికి, ఉండటానికి జరిగిపోతుంది. భూమి తల్లిని నమ్ముకున్నారే తప్ప, జీవితంలో ఎటువంటి గ్రోత్ లేదు. ఎవరో పెద్ద పెద్ద భూస్వాములు తప్ప, సన్నా, చిన్నకారు రైతుల జీవితాలు చాలా దుర్బలం అన్నమాట. ఎందుకంటే ఇంకొక పని వాళ్ళకి తెలీదు. ఆ భూమినే నమ్ముకుంటారు. వర్షాలొస్తా ఉంటాయి. మార్కెట్ డౌన్ అయిపోతా ఉంటది. తెగుళ్ళు బెడదొస్తా ఉంటది. కూలీల కొరత వస్తా ఉంటది. ఒక్కసారిగా రైతు మాత్రం లాస్ట్‌కి చూసుకునేసరికి అతనికి ఏమి మిగలదు. కనీసం తన కూలి గూడా తనకు మిగలదనమాట. ఒక నెల అంతా కష్టపడ్డా గూడా బయట కూలికి వచ్చే వాళ్ళకి మిగిలినంత కూడా ఈ రైతుకి లాస్ట్‌కి వచ్చేసరికి మిగలదు. అలాంటి దీనా వ్యవస్థలో ఉంది ఇవాళ రైతాంగం. అదన్నీ చూసి నాకు కూడా ఒక్కో టైంలో ఇది కూడా కరెక్ట్ కాదు. నేను ఎంచుకున్నది ఇది కూడా రాంగ్ అనిపిస్తా ఉండేది. కానీ ఒక్కొక్క టైంలో మాత్రం ఒక సంవత్సరం ఒక 15,00,000 దాకా మిగిలింది. మిర్చి, బొప్పాయి రెంట్ మీద బాగా వచ్చింది. ఒక సంవత్సరం ఏం చేస్తుంది ఏదో ఒక ప్రాబ్లమ్. ఆ కరోనా లాక్‌డౌన్‌లో అయితే అసలు అది కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. బొప్పాయి మంచి యీల్డింగ్ వచ్చింది. క్రాప్ బాగా దిగింది. ఇంకొక 10 రోజుల్లో కటింగ్ దిగిద్ది అనంగా లాక్‌డౌన్ పెట్టారు. ఒక 30,00,000 ఒక రూ. 30,00,000 ఇన్‌కమ్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తే కనీసం పెట్టుబడి కూడా అంతంత మాత్రంగా వచ్చింది. ఇక్కడ కాయలు తెంపేసి ఒక ఆటోలో కాయలు పోసేసుకొని ఒంగోలు బైపాస్‌కొచ్చి అక్కడ ఒక ఇద్దరు కుర్రోళ్ళని 2 ఆటోలు సెట్ చేసి అమ్మితే 5,00,000 పెట్టుబడి వచ్చింది. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నామనమాట. మిర్చి కూడా ఒక సంవత్సరం బావుంటుంది. ఒక సంవత్సరం నష్టం వస్తా ఉందనమాట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి సిట్యుయేషన్‌లో నాకేమనిపించిందంటే, ఇక ఈ వ్యవసాయంలో మనం రాణించలేము. ఇక్కడ గూడా మనం అనుకున్నంత గ్రోత్ లేదు.
ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఏం చేశానంటే నాకున్న 15 ఎకరాలు కాకుండా మళ్ళీ అదనంగా ఒక 30 నుంచి 35 ఎకరాలు కౌలుకు తీసుకునేవాడిని. కౌలుకు తీసుకొని పొగాకేసేవాడిని. భారీగా పొగాకేసేవాడిని. అలాగే బొప్పాయి, మిర్చి ఇట్లా ఈ 3 పంటలు కూరగాయల పంటలు కూడా వేసేవాడిని. అంటే నా ఆలోచన ఎలా ఉంటదంటే ఒక వరి ఇలాంటి చిన్న చిన్న పంటలేస్తే ఏందంటే దాంట్లో ఒక 10,000 మిగులుతాయి. లేదంటే ఒక 20,000 మిగులుతాయి మహా అయితే. 10 ఎకరాలు వేసినా కూడా 2,00,000 కంటే పెద్దగా మిగలదు. కాకపోతే ఆ సేకరి అనేది ఆ సీజన్ మొత్తం చేయాలి. బట్ నా ఆలోచన ఎలా ఉంటదంటే చేస్తే భారీగా చేయాలి. పెద్దగా చేయాలి. కొడితే ఒకే దెబ్బ ఒక 30, 40 లక్షలన్నా కొట్టాలి. పోతే ఒక 10, 15 లక్షలన్నా పోద్ది. అలా అనమాట. అలా చేస్తేనే మనం ఉన్న మార్కెట్‌లో తట్టుకోగలం. వ్యవసాయం చేస్తే పెద్దగా చిన్న వ్యవసాయం చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదనుకునేవాడిని. అలాగా ప్రయోగాలు చేశాను. బట్ ఒక సంవత్సరం సక్సెస్ అవుతున్నాను. ఒక సంవత్సరం ఫెయిల్ అవుతున్నాను. ఎందుకంటే రైతుల గురించి చెప్పాను గదా! మార్కెట్ ఒక్కసారి ఎప్పుడు కుప్పకూలిపోయో తెలీదు. తుఫాన్లు అట్లా ఇబ్బంది పెట్టాయన్నమాట. అలాంటి సిట్యుయేషన్‌లో ఇంకా డిసైడ్ అయ్యాను. ఈ వ్యవసాయం కరెక్ట్ కాదు. దీన్ని నమ్ముకున్నామంటే ఉన్న పొలం గూడా అమ్ముకోవాల్సొస్తది. దీన్ని దాటి బయటికెళ్ళి ఏదన్నా ఒక షాపు పెట్టుకొని అక్కడ ఏదో బండి లాగిద్దాము. ఇప్పుడు దాకా మనం చేసియన్నీ గూడా రిజెక్టే. అన్నీ గూడా ఫెయిల్యూర్సే. ఇక లైఫ్‌లో పెద్దగా సక్సెస్ ఏమి అనిపించదేమోనని నా మీద నాకే ఇంక నమ్మకం అపనమ్మకం వచ్చేసింది. ఎందుకంటే మనం చేసే ఏ పనైనా ఏదన్నా 1, 2 సార్లు దెబ్బపడ్డాం. ఒక్కోసారి కలిసొస్తా ఉంటే ఓకే చూద్దామని ఒక ఇదుంటది. కానీ ప్రతిసారి ఏది పట్టుకున్నా గూడా పెద్దగా ప్రయోజనం అయితే కనిపించట్ల. ఇంక సర్లే చూద్దాము. ఇదొక్క సంవత్సరం ఏసేసి ఇంగా దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాము. ఎళ్లి ఏదన్నా టౌన్‌కెళ్ళి ఏదైనా చిన్న షాప్‌లాగా పెట్టుకొని బండి లాగిద్దాము. అనుకునే టైంలో దేవుడు ఎందుకో కష్టాలు పడే వాళ్ళకి అనుకుంటా ఉండేవాడిని. ఏంది నేను ఇంత కష్టపడతా ఉన్నాను గదా! నాకసలు లైఫ్‌లో సక్సెస్ ఉందా? లేదా? అని చెప్పేసి నేను బాధపడతా ఉండేవాడిని. నాకు కనీసం ఒక టీ తాగటం, కాఫీ తాగటం అలవాటు కూడా లేదు. ఒక డ్రింకింగ్ గాని, ఒక స్మోకింగ్ గాని ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది. మా ఫ్యామిలీలో చాలామంది డ్రింక్‌కి బానిసలయ్యి జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. ఈ మన మిడిల్ క్లాస్‌లో ఉన్న దరిద్రం ఏందంటే ఒక చెడు వ్యసనాలకు బానిసలవుతా ఉంటారు. వాటితోటి కుటుంబాలు మొత్తం కొట్టుకుపోతా ఉంటాయన్నమాట. సో, వాళ్ళందరిని చూస్తే పెరిగాను గాబట్టి, నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏయి అలవాటు గాలేదు. అలాగే ఇంట్లో ఉన్న సమస్యలు, పేదరికం చూస్తూ పెరిగాను గాబట్టి, కుటుంబంలో పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలు నా భుజాల మీద యేసుకున్నా గాబట్టి, ఏ రోజు గూడా సమస్యల నుంచి నేను పారిపోలేదు. పోరాడుతానే ఉన్నాను. నిలబడాలి, గెలవాలి. ఏదో ఒకటి సాధించాలని మైండ్‌లో బలంగా ఉంది. కానీ నాకు అవకాశాలు వచ్చినియి. బట్ అవి ఎందుకో నాకు కనెక్ట్ కాలేదు. నేను నిలబడలేకపోయాను. చాలా డబ్బులు కూడా భయంకరంగా తెచ్చా బయట. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవాళ ఫారెన్‌లో జాబులు చేస్తున్నారు. నాకు అమౌంట్ ఏం కావాలంటే, ఏ టైం కావాలంటే అది అరేంజ్‌మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ నేను చేస్తున్నాను గానీ నాకు సక్సెస్ అయితే రావట్ల. అలాంటి టైంలో దేవుడు మహానుభావుడు ఎందుకో ఎంఎస్ఆర్ గురుగారి రూపంలో వెస్టేజ్ అనేది మా ఇంటికొచ్చింది. తిరుపతి రెడ్డి సార్ అని చెప్పేసి సార్ ఒంగోలులో ఉంటాడు. మా చెల్లి వాళ్ళు ఒంగోలులో ఉంటారు. మా చెల్లి వాళ్ళ ఇంట్లో అద్దెకున్నారు వాళ్ళు. ఉంటే నేను ఒకసారి వెళ్ళినప్పుడు మా చెల్లి చెప్పిందనమాట. "అన్న ఇట్లా మన ఇంట్లో అద్దెకున్నారు అన్న వాళ్ళు. మంచి ప్రొడక్ట్స్ ఉంటాయంట. పొలాల కింద నువ్వు చాలా కష్టపడతా ఉంటావు కదా! అగ్రికల్చర్‌కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. వాడి చూస్తావా?" అంటే ఏం ప్రొడక్ట్స్ అని అడిగాను. అడిగితే ఇట్లా అగ్రికల్చర్‌కి సంబంధించి ఇదేదండి అని చెప్పారు. బట్ నేను ఆ రోజు పెద్ద దాని గురించి ఆలోచించలా. లైట్ తీసుకున్నా సర్లే చూద్దాంలే అని చెప్పేసి ఇంటికొచ్చేసాను. నా పని నేను చేసుకుంటా ఉన్నాను. నా నంబర్ తీసుకున్నాడు అతను. నాకు నంబర్ తీసుకొని నాకు కాల్ చేస్తా ఉన్నాడు. "అన్న ఇది చాలా బావుంటది. చాలా మంచి ప్రొడక్ట్ వాడన్నా" అంటే చూద్దాం చేద్దాం అంటుంటే చాలా రోజులు కొంచెం ఒక 10, 15 రోజులు అట్లా డిలే చేశాను. ఇక మా చెల్లి ఏం చేసిందంటే నాది ఆధార్ కార్డ్ పెట్టన్నా అంటే సరే పెట్టాననమాట. వెంటనే ఐడీ చేసేసింది. ఐడీ చేసి ఇట్లా యాప్ ఉంటది ఎక్కించండి అది సరే ఎక్కించాను. "అన్న ఒకసారి వాడండి ఆ ప్రొడక్ట్ చాలా బాగుంటాయి. నేను కూడా వాడాను" అన్నది. సరే మా చెల్లి గదా చెప్తుందని చెప్పేసి, "అమ్మ ఇప్పుడు ఇంట్లో ప్రొడక్ట్స్ ఏం అవసరం లేదులే గానీ అగ్రికల్చర్‌కి అంటున్నావు గదా! ఏమేమున్నాయి ఏంటి?" అంటే ఇట్లా అతనికి చెప్పింది. ఇట్లా మా అన్న మాట్లాడతానన్నాడు. "ఒకసారి కాల్ చేయండి" అంటే మాట్లాడాడు. చెప్పాడు ఇట్లా అగ్రి గ్రాన్యువల్స్, ఇట్లా మాస్, ప్రొటెక్కు, నానోటెక్కు, అగ్రి గోల్డ్ ఇట్లా మన కాడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ చెప్పాడు. నేను సరే చూద్దాము అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. మార్కెట్‌లోకి ఏదన్నా కొత్త ప్రొడక్ట్ వచ్చింది అంటే అగ్రికల్చర్ మీద ప్రయోగాలు చేస్తా ఉంటా నేను. ఈ ప్రొడక్ట్ బాగా పనిచేసింది అంటే దాన్ని కంటిన్యూ చేద్దాం అనేది నా ఆలోచన. సరే ఇతను ఇంతగా చెప్తున్నాడు కదా! ఏదో ఉంటుండొచ్చు చూద్దామని నేను ప్రొడక్ట్ వాడాను. ఎలా వాడాను అంటే ఒక క్రాప్‌కి 40 రోజులు తేడా మధ్య గ్యాప్ ఉంటదనమాట. మిర్చికి వాడాను.
స్టార్టింగ్ ఫస్ట్ కటింగ్ దింపాము, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కటింగ్కి స్టార్ట్ అయింది. అగ్రి గ్రాన్యువల్స్ 14 మందులో కలిపి గ్రాన్యువల్స్ వేసాను. అలాగే ప్రొటెక్కు నానోటెక్ స్ప్రే చేశాను. తర్వాత వచ్చేసి అగ్రి మాస్ స్ప్రే చేశాను. ఇవి 3 చేశాను అనమాట. ఖచ్చితంగా 40-45 రోజులు మళ్ళీ సెకండ్ కటింగ్ వచ్చింది. సెకండ్ కటింగ్ వచ్చాక నాకు 23-24 క్వింటాల్ దిగుబడి వచ్చింది. అంతకుముందు ఫస్ట్ కటింగ్లో వచ్చేసి 10-11 క్వింటాల్ దాకా వచ్చింది. 11 క్వింటాలు వస్తే దాంట్లో 2 క్వింటాల్ తాలు వచ్చింది. ఇప్పుడు మన ఈ ప్రొడక్ట్స్ మన సిస్టంలో ఇవి వాడాక నాకు ఖచ్చితంగా 23 క్వింటాల్ దాకా ఎల్డింగ్ వచ్చింది. బట్ దాంట్లో 30 కేజీలు మాత్రమే తాలు వచ్చింది అనమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. మందులు చాలా బాగా పనిచేశాయి, ఇవి వాడొచ్చు అని నాకు నమ్మకం కలిగింది. అలాగే మార్కెట్కి తీసుకెళ్తే లాస్ట్ టైం వచ్చేసి 16,500 చిల్లర పడింది. ఈసారి వచ్చేసి 23,000 దాకా ప్రైస్ పడింది. అంటే కాయ బాగా షైనింగ్ ఉందన్నమాట. బాగా కంటికి బాగా షైనింగ్, క్వాలిటీ బాగుండేది, హైయెస్ట్ ప్రైస్ పడింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అతను కూడా అడిగాడు అనమాట, డీలర్ కూడా అడిగాడు, నా లాస్ట్ టైంకి ఇప్పటికి కాయ బాగా మారింది, ఏ మందులు వాడావు, బాగుంది అంటే, ఇట్లా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి, వేరే వెస్టేజ్ అని మన వాళ్ళు చెప్పారు, వాడాను అని చెప్తే, ఓకే ఇవి కంటిన్యూ వాడు అంటే ఎలా ఉంటుందంటే, మన దాంట్లో పురుగు మందులు అవి లేవు కాబట్టి అవి వాడుకుంటే ఇవి కంటిన్యూ చేద్దామని ఇంకా ఫిక్స్ అయ్యాను నేను. ఇక వచ్చాక సార్ అడిగాను నన్ను, అన్న ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్ వాడావు కదా, ఎట్లా ఉంది అంటే, సూపర్ అబ్బా, ఎక్సలెంట్, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పాడు. అతను ఏమన్నాడంటే, అన్న ఒక మీటింగ్ రాన్నా అన్నాడు. మీటింగ్ ఆడగురుద్ది, నాకు చెప్పాడు ఇట్లా దీంట్లో మంచి అవకాశం ఉందన్న, డబ్బు సంపాదించుకోవచ్చు, నువ్వు కూడా చాలా కష్టపడతా ఉంటావంట, మీ అమ్మాయి నవీన చెప్పింది అంటే, అంటే అవును చేస్తా ఉన్నావు, ఏదో చేయాలి కదా అని చెప్పేసి మాట్లాడే. కానీ అతను చెప్తూ ఉన్నాడు, ఒక మీటింగ్కి రా, మంచి లైఫ్ ఉంది దీంట్లో, చాలా డబ్బు ఉంది అని చెప్తా ఉన్నాడు. కానీ నా మైండ్కి అవే ఎక్కట్లేదు అనమాట. ఎందుకంటే నా ఆలోచన అంతా ఎక్కడ ఉంది, నా పొలం మీద ఉంది, నా ప్రాబ్లమ్స్ మీద ఉంది, నా ఇంట్లో రకరకాల సమస్యలు అనమాట. ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి పదే పదే ఒక విషయం చెప్తున్నా కూడా అది మన మైండ్కి ఎక్కించుకోం. ఎందుకంటే ఒక సాదాసీదా వ్యక్తి వచ్చి చెప్తున్నాడంటే దాంట్లో అంత డెప్త్గా వెళ్ళి ఏందా చూద్దామనే ఆలోచన థాట్ మనకు రాదు. మన కారణం పెద్ద వీక్నెస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే, ఇవాళ మనం మిడిల్ క్లాస్లో కానీ బిలో మిడిల్ క్లాస్లో కానీ ఒక పర్సన్ చెప్పేదాన్ని మనం ఆలకించాం. అదే కానీ ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఒక సామాన్యుడు వెళ్ళి చెప్పినా కూడా తను ఓపికగా వింటాడనమాట. ఒక గంట సేపు అని కూర్చొని వింటాడు. చెప్పు, నీ దగ్గర ఏముంది చెప్పు అంటాడనమాట. అంటే వాళ్ళకి తెలుసు అనమాట, ఒక పర్సన్ ఏదైనా ఒకటి చెప్తున్నాడు అంటే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు, కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు, కొంచెం పీపుల్, వాళ్ళు మైండ్ సెట్ అనమాట. ఏం లేదు ఇక్కడ. కానీ మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన సమస్యలతోటి ఏడేడొచ్చి తిరుగుతూ ఉన్నాయి. సర్లే అని చెప్పేసి ఇంకా నేను ఇంకా అతను ఏమన్నాడంటే, ఇంట్లో ప్రొడక్ట్స్ ఇట్లా ఈగాడ ఉన్నాయన్నా వాడవచ్చు కదా అన్నాడు. సరే ఓకే వాడతానని చెప్పా. ఇట్లా హెల్త్కి సంబంధించి ఉన్నాయని చెప్పేసి ఒక గంట సేపు కూర్చొని మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. ఎంతసేపు చెప్పినా నాకు మైండ్కి బిజినెస్ అనేది అసలు ఎంటర్ అవ్వట్లేదు. బట్ ప్రొడక్ట్ మీద నా మైనస్ అంతా ఇదైపోయింది. మా అమ్మగారికి యాక్చువల్గా 10 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. 10 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. 3-4 లక్షల దాకా ఖర్చు పెట్టుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఆ గ్యాస్ ట్రబులో తెలియదు, హార్ట్ పెయినో తెలియదు, ఎప్పుడంటే అప్పుడు విపరీతంగా నొప్పి వచ్చేసేది, చాలా బాధపడేది అనమాట. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు దాని పవర్ ఉన్నంతసేపు బాగుంటుంది, ఆ పవర్ దిగిపోగానే మళ్ళీ ఎప్పుడన్నా నార్మల్ అనమాట. ఇక అసలు ఒక్కోసారి అన్నం కూడా తినేది కాదు, చాలా బాధపడేది. ఏదైనా పండగలు వచ్చినా కానీ పిండి వంటలు తినడానికి కూడా భయపడేది అనమాట. ఒక చికెన్ బిర్యానీ ఇలాంటి టోటల్గా అసలు మానేసింది. ఎందుకంటే అది అరగవు, తేపులు వస్తూ ఉంటాయి, ప్రాబ్లం ఎంత పాప బాగా ఇబ్బంది పడేది. ఉదయం నుంచి సాయంత్రం పొలానికి వెళ్ళి కష్టపడతా ఉంటుంది, కడుపు నిండా కూడి తినేది కదా. నాకే చాలా బాధ అనిపిస్తూ ఉండేది. ఇంకా ఏం చేస్తాం, మందులు తెచ్చిపో, అన్ని హాస్పిటల్ తిప్పని హాస్పిటల్ అంటూ హైదరాబాద్లో కూడా చూపించా. సర్లే ఇంకా చెప్పి ఇతను ఏమన్నాడంటే, అన్న మన దాంట్లో అలోవెరా ఆమ్లా కాంబినేషన్ క్యాప్సూల్స్ ఉంటాయి, ఇలా వంట నూనె మార్చుకో అని చెప్పాడు. అవును వంట నూనె మంచిదే కదా నేను వాడేది అంటే, లేదన్నా మనం వాడేది ఇప్పుడు నేను కూడా వాడాను మొన్నటిదాకా, సన్ఫ్లవర్ ఆయిల్ వాడాము, బట్ అది అంత కెమికల్స్ తోటి కల్తీతో వస్తూ ఉంది, ఇది అని చెప్పి కొంచెం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే చెప్పేదాంట్లో కొంచెం నాకు నమ్మకం అనిపించింది. సరే ఇప్పుడు ఏం చేయమంటావండి, ఈ వాటితో పాటు ఇవి కూడా ఆయిల్ చేంజ్ చేసుకుని ఇవి వాడు అన్నాడు. సరే మనకి వ్యవసాయానికి వాడితే రిజల్ట్ వచ్చింది కదా, ఆ నమ్మకం అనేది నన్ను ముందుకు తీసుకెళ్ళింది. వెంటనే మా అమ్మగారికి వాడిచ్చాను. ఒక నాకు తెలిసి ఒక 40-45 రోజులు వాడగానే అన్నదనమాట,
అయ్యా ఇది చాలా బాగుంది. కొంచెం బాగా రిలీఫ్‌గా ఉంది. అంత పట్టుబ్బరం గాని అప్పట్లాగా లేదు. కొంచెం ఫ్రీగా బాగుంది అన్నది. సరేమ్మా ఇది కంటిన్యూ చేద్దాము. ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేద్దాము. ఇదే చేద్దామంటే సరేనంది. అలా ఖచ్చితంగా ఒక 90-100 రోజుల దాకా కంటిన్యూగా వాడాము. అసలు ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఇది మాత్రం వండర్‌ఫుల్. గ్యాస్ ట్రబుల్ అనే దానికి వెస్టేజ్‌లో మాత్రం నాకు తెలిసి ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి. అసలు ఎంత డబ్బు ఖర్చు పెట్టామో, ఎన్ని హాస్పిటల్స్ తిరిగాము, ఎన్ని మందులు అసలు ఒక కవర్‌కుంటాయన్నమాట. పరగడుపునేసుకునేది, తిన్నాకేసుకునేది, టానిక్ అది, ఇది ఎన్నెన్నో ఉండేయి. అలాంటిది జస్ట్ ఇక్కడ 2, 3 సప్లిమెంట్స్ ఆయిల్, వంట నూనె మార్చడం ద్వారా కంప్లీట్‌గా చేంజ్ వచ్చాము. హ్యాపీగా ఉందన్నమాట. అప్పుడు నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాతొచ్చేసి మా ఆవిడకి పీసీఓడి సమస్య ఉంది. అంటే డేట్లు సరిగ్గా వచ్చాయి. ఇక్కడ ఒంగోలు సవిత మేడం దగ్గర చూపించాం. మాకు బాబు, పాప ఇద్దరు. 2 డెలివరీలు గూడా ఆమె దగ్గరే చేపించామనమాట. ఆమె కొంచెం మాకు నమ్మకం ఫస్ట్ నుంచి గూడా. మా చెల్లికి గాని, నాకు గాని, మా ఫ్యామిలీలో అందరికీ అక్కడే హాస్పిటలే అనమాట. సరే అని చెప్పేసి ఆమేందంటే, "ఇదేం కాదు చిన్న ప్రాబ్లమేను. మెడిసిన్ వాడండి. ఒక 6 మంత్స్ వాడమని" చెప్పింది. అట్లా ఒక 2 నెలలు ఆడాక ఈ అమ్మాయి సరిగ్గా మింగట్లేదనమాట. అంటే ఏదో భయం అనమాట. రోజు మందులు మింగుతా ఉంటే ఎట్లా అది ఇది అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ కనిపించింది గదా! ఇది గూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇవి గూడా వాడిచ్చాననమాట. సెతవర్మాక్స్ అని, గ్యానోడర్మా, ఫ్లోరికన్ ఏవేవో సార్ చెప్పారు ఆ రోజు. అయ్యి వాడిచ్చాను. ఖచ్చితంగా అవి గూడా కంటిన్యూగా ఒక 3, 4 మంత్స్ వాడాము. అలాగే అది గూడా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇంగప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా ఇంట్లో ఇంకొకటి వండర్‌ఫుల్ ఏదంటే ఆల్ట్రా గార్డ్. ఆల్ట్రా గార్డ్ మాదొచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి పల్లెటూరులో. నేను ఒక 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను. వాటర్ కొంచెం లీకేజ్ ప్రాబ్లమ్ వల్ల ఫ్లోర్ అంతా బ్లాక్ వచ్చేసిందనమాట. అది వరకు రెడ్ హార్పిక్, బ్లూ హార్పిక్ ఎన్నెన్నో వాడేవాళ్ళు. అలా కాదని చెప్పేసి పొలాల్లో వాడే యాసిడ్ తెచ్చి కూడా నేను వాడాను. అయినా గూడా ఆ ఫ్లోర్ అనేది సరిగా రాలా. మనది వచ్చే టాయిలెట్ గార్డ్ ఖచ్చితంగా ఒక 4, 5 డేస్ రెగ్యులర్‌గా వాడారు. ఉదయం, సాయంత్రం మా మిసెస్. అసలు ఎలా వచ్చిందంటే టైల్స్ నిన్న, మొన్న ఏస్తే కొత్తగా ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. నాకు ఇంగ ఆశ్చర్యం అనిపించింది. ఈజ్ వండర్‌ఫుల్ ప్రొడక్టు. నేను లైఫ్‌లో ఎప్పుడు కూడా ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ చూడలేదని చెప్పేసి కంటిన్యూగా హోమ్ కేర్ గానియండి, హెల్త్ గాని, అగ్రికల్చర్ గాని అలా కంటిన్యూగా 7, 8 నెలల దాకా కంటిన్యూగా వాడానన్నమాట. కానీ ఒక్క మీటింగ్ రమ్మన్నా కూడా ఎళ్ళలా. నాకు నెత్తిన శనిగ్రహాలు గురువుగారు చెప్తా ఉంటారు గదా! అది తినే ప్రాప్తం లేదో మరి ఏమో మీటింగ్ అంటే నాకెందుకో అది కనెక్ట్ కాలా అసలు. ప్రొడక్ట్ అయితే ఎక్సలెంట్. సూపర్‌గా ఉన్నాయి. రిజల్ట్ చెప్తా ఉన్నాను. అతను అడిగిన ప్రతి దానికి జెన్యూన్‌గా చెప్తున్నా నేను. కొంతమంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఎలా ఉంది అంటే ఏమంటారంటే, "ఆ! పర్లేదులే. ఆ! ఓకే." అంటారు గానీ నేను హార్ట్‌ఫుల్‌గా చెప్పా. ఒక ప్రొడక్ట్ మనం వాడినప్పుడు నిజాయితీగా చెప్పటంలో తప్పు లేదు గదా! మనమేమన్నా అతనికేమన్నా డబ్బులిస్తున్నామా? లేదంటే ఇంకేం లేదు గదా! మన ప్రొడక్ట్ మన డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నాము. యెస్ ఇది బాగుంది. నేనిలా జెన్యూన్‌గా అతనికి అప్పుడు నా మీద ఏందంటే ఒక గుడ్ ఒపీనియన్ ఒచ్చింది. ఇతను గాని మీటింగ్ తీసుకెళ్ళి కనెక్ట్ చేపిస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడనేది అతనికి. నాకేమో నా సమస్యలు, నా ప్రాబ్లమ్స్, నా బాధలు నాయి. ఇక అనుకోకుండా ఒకరోజు ఒంగోలు ఎళ్తున్నానండి. కాల్ చేశాడు మధ్యలో. "అన్న ప్లీజ్ ఈరోజు ఏమన్నా రాగలవా? ఈరోజు పెద్ద మీటింగ్ జరుగుతా ఉంది" అంటే, సరే ఇతను ఇన్ని రోజులు అడుగుతా ఉన్నాడు గదా! చూద్దాం ఏముంది ఆ మీటింగ్‌లో. నేను చెప్పాను. నాకు ఇంటి దగ్గర కూలీలు ఒక 40, 50 మంది ఉన్నారు. నేను జస్ట్ ఒక గంట అలా కూర్చొని ఇలా వస్తాను. ఓకే గదా! అంటే సరే రమ్మన్నాడు. సరేనని చెప్పేసి అక్కడికెళ్ళి మీటింగ్‌లో కూర్చున్నాను. ఒక 400-500 మంది దాకొచ్చారు. బాగానే జరిగింది మీటింగ్. నేను లాస్ట్‌లో కూర్చున్నాను. చాలామంది లేడీసే ఎక్కువ మందొచ్చారు ఆ రోజు. వాళ్ళొచ్చి చెప్తా ఉన్నారు. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. ప్రాబ్లమ్ తగ్గింది. నాకు తగ్గిన ప్రాబ్లమ్ నా ఫ్రెండ్స్‌కి, బంధువులకు షేర్ చేయడం ద్వారా నాకు 30,000 వస్తుంది. ఇంకొకామె వచ్చి నాకు మైగ్రేన్ తలనొప్పుంది. చాలా నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగాను. బట్ ఎక్కడా రిజల్ట్ రాలేదు. ఈ సప్లిమెంట్ వాడుకోవడం వల్ల రిజల్ట్ వచ్చింది. ఈరోజు నాకు ఒక 60,000 చెక్కొస్తుంది అన్నది. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉన్నారు. వన్ బై వన్ చెప్పుకుంటా పోతుంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదన్నమాట. ఇంత డబ్బెలా వచ్చిద్ది? వాళ్ళని చూడకపోతే నార్మల్ పీపుల్ హౌస్ వైఫ్‌లు, చదువు లేనోళ్ళు వాళ్ళే చెప్తా ఉన్నారు. నాకు చదువు లేదండి. సంతకం పెట్టడం కూడా రాదు. నేనొక హౌస్ వైఫ్‌ని. నాకింతొస్తుంది. నేనొక మిషన్ ట్రైలరింగ్ చేసుకుంటాను. ఇంతొస్తుంది. అలాగే ఎంప్లాయీస్ కూడా చెప్తా ఉన్నారు. నేనొక ప్రైవేట్ ఎంప్లాయీని. నాకు బయట సెక్టార్‌లో ఒక 20, 25 వస్తది. ఇక్కడికొస్తే ఒక 70, 80 వస్తుంది. ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లా. ఏంటి ఇంత డబ్బు వచ్చిద్దా? బయట ఇన్నిన్ని చదువులు చదువుకొని, ఇంతమంది టాలెంటెడ్ పర్సన్ ఉండి, సంవత్సరాల తరబడి చదువుకొని హైదరాబాద్ అని, అటని, ఇటని ఎళ్లి ఎంతో కష్టపడతా ఉంటారు. వాళ్ళకే వచ్చేదే మహా అయితే 30, 40, 50 కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళు చెప్పే దాంట్లో
ఏం అర్థం కావట్లేదు. సరే నేను ఒక గంటకి అలా వెళ్ళొద్దాం అనుకున్నోడిని నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకో వినాలనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా జెన్యును. అంటే ఫస్ట్ ఒక 2 గంటలు ఆ నమ్మబుద్ధి కాలేదు గానీ, తర్వాత వాళ్ళు చెప్పే అంటే వాళ్ళ మనసులో హార్ట్‌ఫుల్‌గా చెప్తా ఉన్నారు. సార్ ఈ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశానండి. ఎన్నో హాస్పిటల్‌లు తిరిగాను. బట్ ఎక్కడ రిజల్ట్ రాలేదు. ఇక్కడ రిజల్ట్ వచ్చింది. నాకు మరో జన్మ ఎత్తినట్టే, నాకు పునర్జన్మ వచ్చిందని చెప్తా ఉంది. ఒక్కొక్క ఆవిడైతే కళ్ళెంబడి నీళ్ళు పడతా ఉన్నాయి. అప్పుడు అవన్నీ చూసాక నాకు అనిపించింది. అసలు చివరి దాకా కూర్చున్నాం ఏం చెప్తారో చూద్దామంటే, ఇంగ లాస్ట్‌లో మధ్యాహ్నం భోజనం పెట్టి తర్వాత వచ్చేసి ఇక తెలంగాణ నుంచి పెద్ద లీడర్స్ వచ్చారు. ధనలక్ష్మి శంకర్ సారోళ్ళు, సైదుల్ సారు, ఆ రోజు సురేష్ సార్ గారు, మన సురేష్ సార్ కూడా ఉన్నారనమాట. సార్ చెక్ ఆ రోజు ఎంతో ఉంది, 35 ఎంతో ఉంది. అలా ఇంగ చెప్పుకుంటూ అందరూ మాట్లాడాక లాస్ట్‌లో ఎంఎస్ఆర్ గారు వచ్చారు. నాకు 14 లక్షలు అని చెప్పాడు. సార్ ఇంగ నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. అప్పుడు చెప్పాడు సార్, దీని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. మనం దీనిలో డబ్బులు కట్టేయలేదు. ఇట్లా ఈ ప్రాసెస్ మొత్తం సార్ చెప్పి ఇంగ లాస్ట్‌లో ఎవరైనా చేయొచ్చు. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. కనీసం నాకు రూ. 2000 ఇంటి రెంట్ కట్టుకోవటానికి కూడా డబ్బులు లేవు. చాలా పేదరికంలో మగ్గిపోయాను. పిల్లల్ని చదివించుకోలేకపోయాను. ఇలాంటి జీవితంలో నుంచి దేవుడు మహానుభావుడు మా ఇంటికి పంపించాడు. నా అదృష్టం ఈరోజు 14 లక్షలు ఎర్న్ చేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా 2 లక్షల లోపే ఉంటది. అలాంటిది ఒక సామాన్యమైన వ్యక్తిని, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని అని చెప్పి సార్ చాలా గొప్పగా ప్రజెంటేషన్ ఇచ్చేసరికి అక్కడ నాకు అర్థమైపోయిందనమాట. ఓహ్! దేవుడు మనం ఏదో కష్టపడి నేను అనుకుంటా ఉంటాను గదా! ఒక అవకాశం కనిపిస్తే నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. లైఫ్‌లో నిలబడతాను. సక్సెస్ అవుతాను. అవుదామని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఎక్కడ సక్సెస్ కాలేకపోయాను. ఇదేనేమో నా జీవితాన్ని మార్చబోతుందేమో! దీన్ని ఒకసారి పట్టుకొని ఇదొక్కటిగా ఫైనల్‌గా దీన్ని చూద్దాము. తర్వాత ఎలా అయితే అలా అయిద్ది. దీంట్లో డబ్బులు పెట్టేది లేదంటున్నారు. ఎవరిని మోసం చేసేది లేదంటున్నారు. అని అనుకోని ఇంటికొచ్చాక ఆ నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు సార్ అసలైతే. ఇక ఆలోచిస్తానే ఉన్నాననమాట. వాళ్ళు ఒక ఆ లేడీసొచ్చి వాళ్ళ బాధలు చెప్తా, వాళ్ళ డబ్బులు ఆ చెక్కులు చెప్తా ఉంటే నాకనిపిచ్చింది. నేను కూడా ఎందుకు చేయకూడదు? వీళ్ళందరూ చేయగలిగేది నేను చేయొచ్చు గదా! నేను కూడా చాలా ప్లాట్‌ఫార్మ్‌లో తిరిగాను. ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. జనాలతో కనెక్టివిటీ ఓకే. ఒక మాత్రంగానే మాట్లాడగలను. కనీసం వాళ్ళంత కాకపోయినా గూడా అనుకునేవాడిని. అనుకుంటా సరే చూద్దాం అప్పుడు పంటకు మధ్యలో ఉందనమాట. సరే చూద్దాం అని చెప్పేసి నా పని నేను చేసుకుంటానే మెల్లమెల్లగా చెప్తూ స్టార్ట్ చేశాను. నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్‌కి చాలా మందికి చెబితే అందరూ ఎగతాళి చేశారు. "అరె! అన్నీ అయిపోయినాయి. లాస్ట్‌కి మళ్ళీ సబ్బుల పేస్ట్‌లకొచ్చినావా? అదా, ఇదా" అంటా ఉన్నారు. ఎందుకో కొంచెం నాకు ఆహ్, ఇబ్బందనిపించిందనమాట. వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే సమాజంలో ఈరోజు ఒక పర్సన్ ఏదన్నా ఒకటి చెబితే దాన్ని వాళ్ళు తీసుకోపోవచ్చు తప్పులేదు గానీ, అవతల వాళ్ళని డిస్కరేజ్ చేస్తా ఉంటారు. "నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, సబ్బులమ్ముతున్నవా, పేస్ట్ అమ్ముతున్నవా" అంటా ఉన్నారనమాట. ఇక నా ఫ్ మంచి 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 క్లోజ్ దర్శిలో అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలా మందున్నారు. అందరికి జెప్పా. ఎవరినడిగినా కూడా ఇదే అంటున్నారు. అదంతా వేస్ట్, ఫేకు, డూపు వాళ్ళు అలాగే జెప్తారు. వాళ్ళ మోటివేషన్ అలాగే ఉంటది. నమ్మవాకండి. ఇది ఫస్ట్‌లో అలాగనే ఉంటది. ఆ కంపెనీలు మధ్యలో నెత్తేస్తారు. ఎన్నెన్నో మొత్తం రిజెక్ట్ చేసినాయి. ఇక అక్కడ చూడపోతే పరిస్థితి ఒకలా ఉంది. ఇక్కడ చూస్తే బయట టోటల్ డిఫరెంట్. ఇది ఏంటా ఇది ఇది ఏందో మన వల్ల అసల ఇద్దా? అవ్వదా? అని ఇంక నా మీద నాకే మళ్ళీ డౌట్స్ స్టార్ట్ అయినాయి. అలాంటి సిట్యుయేషన్‌లో ఇక మా సిస్టర్‌కి జెప్పాను చేమకుర్తి. ఇక ఆమె కనెక్ట్ అయింది. ఆమె ఏమన్నదంటే ఆమెకు హోటల్ మీద ఒక రూ. 1,00,000 దాకా వస్తా ఉంటది. బట్ ఆమె బిజినెస్ చేయను గానీ ప్రొడక్ట్ వాడతానంది. సరే ప్రొడక్టే వాడమని చెప్పాను. దేవుడు మహానుభావుడు గురువు గారికి మాత్రం నేను జన్మ జన్మ రుణపడి ఉంటాను. ఆ రోజు ఎందుకో చేమకుర్తిలో చిన్న మీటింగ్ ఏదో జరుగుతుంది. ఆ మీటింగ్ జూసి తిరుపతి రెడ్డి చేసిన నాకు బెస్ట్ ఏందంటే అదే. ఆ సార్‌ని తీసుకొచ్చి ఆ రోజు ఆ హోటల్ కాడ కూర్చోబెట్టాడు. నేను ఆ రోజు మీటింగ్‌కి ఎళ్దామని అనుకోని ఆమెను తీసుకొనెళ్ళి మీటింగ్‌లో కూర్చోబెడదాము. నేను మాటలు చెబితే వినట్లేదు గదా! మీటింగ్‌లో కూర్చోబెడతాను కొంచెం అర్థమైద్దేమో అనుకుంటే ఆడికెళ్తే ఆమె నా గాలి మొత్తం తీసేసింది. "అరేయ్! ఇయన్నీ ఎందుకురా పొలాలు అయ్యి, ఇయ్యి అన్నీ పెట్టుకున్నావు. ఈడకి రా శుభ్రంగా టిఫిన్ అట్టు పెట్టిస్తా. ఈ బిజినెస్‌లొద్దు, తక్కువొద్దు. ఇప్పుడు చేసినయన్నీ చాలు. ఇప్పటికి డబ్బులు చాలా గాను. ఇక నువ్వు బాకీలు పాలైపోయినావు. చిన్న పిల్లలు రా, అదిరా, ఇదిరా" అని మొత్తం నా మైండ్ మొత్తం ఇటు ఉన్నది అటు వాషేసింది. ఇంగ ఆగిపోయా. మీటింగ్ గూడా ఆడికెళ్ళి ఆమెను తీసుకెళ్దాం అనుకున్నోడిని ఆమె చెప్పే మాటలకి నేను ఆడ ఆగిపోయా. ఇక దేవుడు పోతా పోతా కారు దిగి టక్కునొచ్చి కూర్చుంటే నేను స్టన్ అయిపోయా. అప్పుడే సార్‌ని చూడటం నేను మూడోసారి వచ్చి అలా కూర్చున్నాడు. టేబుల్ మీద అన్నం, రైస్ అన్నీ ఉన్నాయి హోటల్‌లో. వచ్చి రాగానే ఆ సార్ వచ్చారు. ఒక్కసారి స్టన్ అయిపోయి టక టక వాటర్ బాటిల్ తెచ్చిచ్చా. ఇక ఆమె సార్ మా సిస్టర్ అది ఇది అని పరిచయం చేశారు. ఇంకా మాట్లాడాడు సారు. జస్ట్ ఒక 5 నిమిషాలే మాట్లాడాడు. "అమ్మా! నువ్వు హోటల్ నడుపుతున్నావు. నీకు 1,00,000 వస్తుంది అంటున్నావు. ఈరోజు నువ్వు పని చేస్తే నీకు డబ్బొస్తుంది.
4 రోజులు హోటల్ ఆపేస్తావు, డబ్బు వస్తుందా? రాదు. నీ పక్కన ఇంకొకరు వచ్చి హోటల్ పెడతారు, నీ సేల్ తగ్గిద్దా? లేదా? తగ్గిద్ది. నీకు ఏదన్నా జరగచ్చు సంథింగ్. నీ హోటల్ తర్వాత నీ పిల్లలకి, నీ భవిష్యత్తుకి ఎవరన్నా గ్యారంటీ ఉందా అంటే ఆ నోట్లోంచి మాట రాలేదనమాట. సార్ ఒకటే మాట చెప్పాడు, మేడం దీన్ని గట్టిగా పట్టుకోండి, మీ దగ్గర వాయిస్ ఉందంట, రాబోయే రోజుల్లో వెస్టేజ్ అనేది ప్రపంచాన్నే శాసించబోతా ఉంది. మేమందరం కూడా పేదరికంలో వచ్చి ఈ సిస్టాన్ని పట్టుకొని ఈరోజు మేము లక్షాధికారులు, కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోతా ఉన్నాం. తెలంగాణలో ఒక ఆయమ్మ ఈరోజు 2.5 లక్షలు తీసుకుంటా ఉంది అని చెప్పి సార్ చెప్పేలాగా ఆమె టెంప్ట్ అయింది, టెంప్ట్ అయ్యి ఆమె కూడా ఒక బిజినెస్లోకి దిగింది. ఆమె వచ్చాక నేను వెంటనే నేను కూడా మూవ్ అయ్యాను. ఆ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉండే టైంలో మా ఊర్లో చాలా మంది చెప్పాను, మా ఫ్రెండ్స్కి చెప్పాను. ఒక ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలు ఒక 20 మంది దాకా ఉంటారు. ఒక్కరు రాలా. లాస్ట్కి మా తమ్ముడిని కూడా నేను తెచ్చుకొచ్చి మీటింగ్లు కూర్చోబెట్టలేకపోయా. అవన్నీ నాకు వద్దులన్నా, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్తా ఉండేవాడు. అనుకోకుండా వస్తా పోతా ఉంటే జోసెఫ్ మెకానిక్ మనకి ఆల్రెడీ ఒకసారి జూమ్ ఇచ్చాడు. ఆ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు అనమాట. ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆ అబ్బాయి షాపు బాగానే ఒక 60-70 వేలు దాకా వస్తూ ఉంటుంది. ఇట్లా ఉన్నాయి ప్రొడక్ట్స్ వాడుకోమంటే వాడుకున్నాడు. అలాగే తర్వాత ఆ అబ్బాయి కూడా ఒక 2 మీటింగ్లకు వచ్చి విన్నాడు, కానీ బిజినెస్ చేయాలన్న థాట్ లేదు. తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తగ్గించుకున్నాడు. ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంది, అది క్యూర్ చేసుకున్నాక ఆ అబ్బాయి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఇంకా దీంట్లోకి ఫుల్ టైం వచ్చేసాడు. ఎస్, ఈ బిజినెస్ చేయొచ్చు చెప్పాను అనమాట. చూడు, నేను ఈరోజు పొలము మొత్తం వదిలేసా, 15 ఎకరాల పొలం వదిలేసా, ఇల్లు వదిలేసా, మొత్తం వదిలేసి ఈరోజు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు మనం సాధించలేకపోవచ్చు, ఒక నాకు ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. నువ్వు కూడా నన్ను నమ్మి నాతోటి రా, ఖచ్చితంగా లైఫ్ ఉంది. ఒక 3, 4, 5 సంవత్సరాలు పెట్టుకుందాం, కష్టపడి పని చేద్దాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. 1 లక్ష రూపాయలకు దాకా వెళ్ళగలిగాము అంటే మన తరాలే మారిపోతాయి. ఇప్పుడు దాకా నేను సంపాదించింది ఏమీ లేదు. ఈ రోజు నుంచి మా నాన్న నాకు అప్పులే ఇచ్చిపోయాడు. అలాగే నేను కూడా తెలిసి తెలియక కొన్ని కొన్ని వ్యాపారాలు చేశాను, కొన్ని కొన్ని పొలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఎందుకనో నేను కూడా ఎప్పుడు నష్టాల్లోనే ఉన్నాను, పెద్దగా సాధించింది ఏం లేదు. చిన్న పిల్లలు, వయసు పెరుగుతూ ఉంది, ఇప్పుడు ఖర్చు పెరుగుతూ ఉంది, మన ఆదాయం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని కానీ నిలబడలేకపోతే మన ఊరిని కనిపెట్టుకొని మనం ఈ పొలాల చుట్టూ ఇక్కడే కానీ తిరిగామంటే వాళ్ళకి రేపు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. మనల్ని నమ్ముకొచ్చిన భార్య బిడ్డల కోసం, అలాగే తండ్రి లేడు, మా అమ్మగారు ఉంది, కనీసం వాళ్ళు జీవితం అంతా రెక్కల కష్టం చేసి మన కోసం ఎంతో వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి ఈ రోజు కూడా స్టిల్ కష్టపడుతూనే ఉన్నారు. ఉదయం వెళితే సాయంత్రం దాకా ఎర్ర టెండలో పనిచేసి మన కోసం కష్టపడతా ఉన్నారు. కనీసం వాళ్ళకి ఏదన్నా ఒక మంచి లైఫ్, కనీసం ఇంటి పట్టున, నీడ పట్టున ఉండే జీవితాన్ని ఇవ్వాలి అంటే మనం కష్టపడాలి. వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని నిలబడదామని చెప్పి జోసెఫ్కి నేను బాగా చెప్పేవాను అనమాట. నా మాటలు బాగా కనెక్ట్ అయ్యాడు. ఓకే బాబాయ్, నువ్వు చెప్తున్నావంటే కరెక్టేను అని చెప్పేసి ఇంకా పాపం వదిలేసి అతను కూడా ఫుల్ టైం వచ్చేసాడు. ఇంకా వాళ్ళిద్దరికి వచ్చాక నాకు బాగా ఇంకా ధైర్యం వచ్చేసింది, బలం పెరిగింది అనమాట. ఎస్, ఇది చెయ్యొచ్చు. ఫస్ట్లో జోసెఫ్ కూడా కొంచెం భయపడ్డాడు. మన మాట ఎవరు వింటారు బాబాయ్, మనం ఎక్కడో పల్లెటూరులో ఉన్న వ్యక్తులు, అది ఇది బయట ఇదందరూ ఎవరో బాగా కొంచెం హై క్లాస్ పీపుల్ చేసేది, వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ అదే రకం. అంటే అక్కడికి వచ్చి ఆ మీటింగ్లకు వచ్చి చూస్తుంటే ఏమనిపించిందంటే వీళ్ళంతా ప్రొఫెషనల్స్ ఏమో అనుకున్నాడు. తర్వాత 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 జర్నీ చేస్తుంటే అర్థమైపోయింది అందరూ కూడా పాపం ఇక్కడ పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, మనందరం కూడా ఇక్కడ ఎవరు కోటీశ్వరులు లేరు. మనం బిజినెస్ చెయ్యాలి అంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం సాధించగలమని ఒక పట్టుదల ఉండాలి, కసి ఉండాలి. ఇప్పుడు దాకా మనం సాధించింది ఏమీ లేదు అని చెప్పేసి మాకు మేమే మోటివేషన్ చేసుకొని ఫుల్ టైం పెట్టి చేద్దాం గట్టిగా అనుకునే టైంలో మాకు ఆ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి డ్రాప్ అయిపోయాడు. ఇక అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది టోటల్ కన్ఫ్యూజన్ అనమాట. అసలు చాలా భయం వేసింది. ఇంకా అరే మనకి ఎవరు లేరు పైన, అంటే ఇంకా తిరుపతి రెడ్డి పైన ఉంది ఎవరు, ఎంఎస్ఆర్ గారు. ఇంకా మనకి అప్లైనర్ అనే వ్యక్తి లేడు. అందరం కొత్త వాళ్ళమే, అందరం కాకపోతే 2-3 నెలల గ్యాప్లో కనెక్ట్ అయిన వాళ్ళం అనమాట. నేను పార్ట్ టైం చేస్తున్నా కానీ ఈ జోసెఫ్ కానీ మా అక్క కానీ వీళ్ళందరం కూడా నన్ను చూసి వచ్చినారు. బట్ నాకేం తెలియదు ఈ బిజినెస్ ఏంటి, ఎవరితో ఎలా ఏంటి అని నాకు తెలియదు. ఇక నాకేమనిపించిందంటే సరే దీన్ని తెలుసుకోవాలి, బాగా లోతుకి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పేసి ఒక 30-40 మీటింగ్కి అటెండ్ అయ్యా అనమాట. పార్ట్ టైంగానే నా పని, నేను పొలం పనిని అవి చూసుకుంటూనే ఒక 30-40 మీటింగ్స్ బాగా అటెండ్ అయ్యాను. హైదరాబాద్ కూడా చాలా మీటింగ్, జడ్చర్లు వెళ్ళాను, హైదరాబాద్లో ఒక 2 మీటింగ్స్కి వెళ్ళాను. అట్లాగే మన ఏరియాలో ప్రతి మీటింగ్, చిన్న చిన్న మీటింగ్, కావాలకి మీటింగ్కి చిన్న మీటింగ్ అప్పుడు కూడా డిఎల్సిపి మీటింగ్లు కూడా ఎక్కువ అటెండ్ అయ్యా, ఇటు దగ్గరలో ఉంటుందని. ఆ విధంగా మీటింగ్లకి వెళ్ళి కొంచెం 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 నేర్చుకుంటూ చేసుకుంటూ
ఇక ఒకసారి మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళాను. మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళాక నాకు బాగా కనెక్ట్ అయింది. అక్కడికి వెళ్ళాక అప్పటిదాకా నేను సినిమా డైరెక్టర్ అయ్యి నాకు ఒక 25,000 దాకా చెక్ వస్తుంది. కానీ ఏ రోజు కూడా నేను ఫీడ్బ్యాక్ ఇచ్చినోడిని కాదు, మాట్లాడిన వాడిని కాదు, స్టేజ్ ఎక్కి కనీసం మైక్ పట్టుకొని కూడా చెప్పేవాడిని కాదు. బ్రహ్మయ్య సార్ గారు వచ్చి నా పక్కన నిలబడతా ఉంటే బ్రహ్మయ్య సార్ని ఏ సార్ అని కూడా పలకరించి, అంటే నాకు మొహమాటం ఎందుకో తెలీదు. కొత్త వ్యక్తులతో అంతగా కనెక్ట్ అయ్యేవాడిని కాదు. సార్ కూడా పక్కనే నిలబడతాడు. కానీ కొంతమంది అనుకుంటారు వీడు అసలు ఎవరితో మాట్లాడు, వీడికి కొంచెం పొగరేమో అది ఇది అనుకుంటారు. అలాంటిది ఏమి లేదు సార్. నేను చాలా జీరో. ఎందుకంటే నేను పేదరికంలో నుంచి వచ్చా, కష్టాల్లో నుంచి వచ్చా, సమస్యలు ఎన్నిటితో ఫేస్ చేశా. కాకపోతే ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే ఎంతసేపు ఆయన మాట్లాడతా బాగా స్వతంత్రంగా ఉంటా. కానీ నాకు నేనుగా కొంచెం ఎడిక్ట్ కాలేను అనమాట. అది కొద్దిగా నాలో మైనస్ పాయింట్. ఆ విధంగా మైసూర్ వెళ్ళాక నా మైండ్ సెట్ టోటల్గా మారిపోయింది. దేవుడు మహానుభావుడు అనుకోవాలా. ఆయన చెప్పిన ప్రతి పాయింట్, ఒక జీవితంలో మనిషి ఎందుకు పుట్టాడు, ప్రతి మనిషి భూమి మీద పుడతాడు, చనిపోతాడు. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ఎందుకోసం వస్తాము, మనం ఏం చేస్తున్నాము, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, గ్రోత్ మైండ్ సెట్ ఏంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంది. మనం ఒక 20-30 వేలు సంపాదిస్తూ ఉంటాం, అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటాము, లైఫ్లో పెద్దగా ఏమీ ఉండదు. కానీ గొప్పగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి. ప్రతిదీ నేను చేయగలను, నేను చేస్తాను, నాకేం తక్కువ, నేను ఇలా ఉంటాను, అలా ఉంటానని అది మొత్తం టోటల్‌గా అసలు సార్ చెప్పింది నాకు జీవితంలో నాకు అది పెద్ద ఒక అదే అంటారు గదా! ఒక గురువు ఒక స్టూడెంట్‌కి ఒక 10, 15 సంవత్సరాలలో బోధించలేనిది ఆ ఒక్క మీటింగ్‌లో నాకు కనెక్ట్ అయిందనమాట. అప్పుడు అర్థమైంది. యెస్, ఈ బిజినెస్‌లో మనం ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు గూడా నెగెటివ్‌కెళ్ళకూడదు. ఎప్పుడు పాజిటివ్‌లో గూడా ఉండాలి. మనకు అనుకూలంగానే మనం చూసుకోవాలి. ఎవరితోటి గూడా రాంగ్‌గా బిహేవ్ చేయకూడదు. అప్పుడు కొంచెం నాలో కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. కోపపడటం, అంటే ఈ చిన్న చిన్న ఈ అక్కడి నుంచి వచ్చాక మాట్లాడటం స్టార్ట్ చేశా. మాట్లాడటం గాని, ఎదుటి వాళ్ళతోటి గాని కొంచెం ఫీడ్‌బ్యాక్ చెప్పటం జూమ్‌లో, తర్వాత వచ్చి స్టేజ్ మీద కొద్దిగా మాట్లాడటం, మా వాళ్ళందరితోటి మాట్లాడటం. ఇట్లా చాలా మార్పులు చేర్పులు చేసుకున్నాననమాట. ఆ విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటే ఈరోజు నాకు ఒక రూ. 60,000 చెక్ వస్తా ఉందండి. ఇప్పుడు నేను ఫుల్ టైమ్ పెట్టేసా ఇంకా. ఇంకా పొలము, సొంత ఊరు మొత్తం మా తమ్ముడికి, మా అమ్మగారికి వదిలేసేసి నేను ఇప్పుడు ఒంగోలు షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యి ఇంక నేను అనుకున్నాననమాట. ఇప్పుడు నేను వచ్చేసి 2 ఇయర్స్ అయింది. బట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి గట్టిగా నాకు తెలిసి ఒక 1 ఇయర్ లోపే. అంతకుముందు ఏందంటే ప్రొడక్ట్ వాడాను, మీటింగ్స్‌కెళ్ళాను, చూసాను గానీ అంతగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఇంకా బలంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో సురేష్ సార్ మాకు కనెక్ట్ కావడం మాకు చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. సారు ఇదివరకు గూడా ఒకసారి కనెక్ట్‌గా అవ్వాల్సింది ఎందుకో ఆడ మిస్ అయిపోయింది. ఇక మాకొక గైడ్‌లైన్స్ ఇస్తా, ఈరోజు ముందుకు తీసుకెళ్తా, ఇలా చేసుకోండి సార్, ఇలా చాలా బావుంటదని చెప్పేసి చాలా జెన్యూన్ లీడర్ సార్ మాత్రం. మనసులో ఏమీ లేదు. పర్ఫెక్ట్‌గా ప్రతి విషయాన్ని గూడా చేసుకుంటూ 10 మందికి సాయం చేస్తా, హెల్ప్ చేస్తా ఉన్నాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. ఈ గ్రూప్‌లో ఇక్కడ ఈ జూమ్‌లో ఉన్న 90 మంది లీడర్స్‌కి నేను ఒకటే చెప్తున్నా సార్. దయచేసి ఎవ్వరు గూడా ఈ సిస్టమ్‌లోంచి బయటికెళ్ళమాకండి. ఎందుకంటే ఈ భూమి మీద మనం సాధించాలన్నా, ఏదైనా గెలవాలన్నా, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నా, ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలన్నా వెస్టేజ్ సిస్టాన్ని మించింది ఈ భూమి మీద ఇంకొకటి లేదు సార్. నాకైతే ప్రపంచంలో 7 వింతలుంటాయి. 8వ వింత వెస్టేజ్ అనిపిస్తా ఉందనమాట. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, నా లైఫే ఒక ఉదాహరణ. నేను ఎన్నో బాధలు పడ్డాను. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయా, కుటుంబ బాధ్యతలు పైన పడ్డాయి. ప్రతి పని ఎక్కడ డబ్బుందంటే అక్కడ పోయి చేయి పెట్టా. బట్ నేను ఎక్కడ సక్సెస్ కాలేకపోయా. అలాగే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నేను చాలా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తా ఉంటాననమాట. ఈ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎలా సంపాదిస్తా ఉంటారు? వీళ్ళ దగ్గర ఉందంటే కొంతమంది బాగా చదువుకొని మంచి జాబులు చేసుకుంటూ, కొంతమంది కొంత డబ్బు సంపాదించుకుంటా ఉంటారు. కొంతమంది రెక్కలు ముక్కలు చేసుకుంటూ రోజంతా కష్టపడతా ఉంటారు. వాళ్ళకి తినటానికి, ఉండటానికి జరిగిపోతా ఉంటది. అందరిని నేను అబ్జర్వ్ చేస్తా ఉంటానమాట. ఇయన్నీ చూసుకుంటే ఈ అవకాశం మాత్రం ఎక్కడా లేదు సార్. మనం కనీసం ఒక టీ స్టాల్ పెట్టాలన్నా కూడా ఈరోజు 4-5 లక్షల రూపాయల డబ్బులు పెట్టుబడి పెట్టాల్సొస్తుంది. ఒక్క రూపాయి డబ్బులు లేకుండా, ఎవరిని మోసం చేయకుండా, నిజాయితీగా, హార్ట్‌ఫుల్‌గా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇవాళ ఒక సామాన్యుడు ఒక కారులో తిరుగుతున్నాడు. కారు డోర్ పట్టుకునే అర్హత లేనోళ్ళు కూడా ఇవాళ లగ్జరీ కార్‌లో తిరుగుతా ఉన్నారు. ఫారిన్ పోతా ఉన్నారు. అంటే ఇది ఎక్కడ సాధ్యమైందంటే ఈ వ్యవస్థలో మాత్రమే ఉందనమాట. ఇది చాలా మందికి తెలీదు సార్. ఎంతోమంది ఇవాళ మేధావులు, బ్రిలియన్స్, మంచి మే ఉన్నారు. తెలివి కల్ల వాళ్ళున్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. కానీ వాళ్ళ జీవితం మొత్తం గూడా జీతం అనే దానికాడ తాకట్టు బెట్టి ఇవాళ సగం జీవితాలు పోతా ఉన్నాయి.
20, 30, 40, 50 కొట్టుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరు సాఫ్ట్వేర్లు అంటారు, నాకు 1,00,000 అంటారు. కానీ ఏముంది, ఆ 1,00,000 సంపాదిస్తున్నారే కానీ వాళ్ళ చేతుల్లో వాళ్ళ లైఫ్ లేదు ఈరోజు. ఎవరో ఒక బాస్ శాసిస్తా ఉన్నాడు. నువ్వు టయానికి ఆఫీస్కి రావాల్సిందే, ఆ టయానికి వెళ్ళిపోవాల్సిందే. 10 రోజులు ఏదన్నా ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ అయితే ఉండలేరు. ఎవరన్నా ఇంటి దగ్గర ఎవరికన్నా అకస్మాత్తుగా ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఒక 4 రోజులు ఉండాలంటే ఉండలేరు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటారనమాట. నాకు అనిపిస్తా ఉంటుంది, అమ్మ వీళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నాం అంటున్నారు కానీ ఈ బిజీ లైఫ్ ఏం సాధిస్తున్నారు వెనక్కి తిరిగి చూసుకుంటే అనుకున్నా. కానీ ఇక్కడ టైం అంతా మన చేతుల్లో ఉంది. బాస్ లేడు. అసలు ఎంత వండర్ఫుల్గా ఉందంటే అంత వండర్ఫుల్గా ఉందన్నమాట. నేను చాలా మందికి నేను పదే పదే చెప్తా ఉన్నాను అనమాట. వెస్టేజ్ సిస్టంలోకి రండి, జీవితాలు మార్చుకోండి. ఎవరు కూడా ఐదరి పడవద్దు. ఐడి వేసగానే డబ్బులు రావాలంటే రావు దీంట్లో. కొంచెం ఓపిక పట్టాలి. దీనికి తగ్గట్టు మనం కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు దాకా మనం ఉన్న మార్గాలు వేరు, మనం చేసిన వృత్తులు వేరు. అక్కడ తీసుకొచ్చి ఒక్కసారి వాళ్ళ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసే ఒక మార్కెట్లోకి మనం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మన స్కిల్స్, మన మాట తీరు, మన నడవడిక అన్నీ మార్చుకొని కొంత దీని గురించి మొత్తం పూర్తిగా అవగాహన చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకొని మనం జాయిన్ చేసిన పర్సన్, అప్లైనర్ అనే వ్యక్తి ఒక దేవులాగా భావించండి ఎవరైనా. ఈ రోజు మమ్మల్ని జాయిన్ చేసిన పర్సన్ లేకపోయినా కూడా నేను ఎప్పుడు అనుకుంటానే ఉంటా, ఒక అవకాశాన్ని నాకు పట్టించాడు. అతను లేకపోతే నేను లేను కదా, నాకు అసలు తెలియదు కదా, ఈ వ్యవస్థ ఉందని నాకు తెలియదు కదా. అది ఒక్క పాయింట్ చాలు కదా. ఇక్కడ పోరాటం, నిలబడటం, గెలవటం అనేది మొత్తం మన చేతుల్లో ఉంది. ఇవాళ చాలా మంది లీడర్స్ సక్సెస్ అవుతా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అప్లైనర్ జాయిన్ చేసిన పర్సన్ చెప్పింది చెప్పినట్టు గురు బాధ్యతగా వింటూ వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారో అనే దాన్ని పట్టుకొని కాపీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. చాలా మంది అప్లైనర్ చెప్పిన మాట వినకుండా డౌన్లైనర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా సొంత రాజ్యాంగాలు రాసుకుంటా సొంత తెలివితేటలతోటి నేను అది చేస్తా ఇది చేస్తా అనుకున్న వాళ్ళందరూ చాలా మంది చెప్పులేవు. మా మా పరిస్థితి కూడా అదే. మొన్నటిదాకా మాకు అప్లైనర్ లేదు, చెప్పే వ్యక్తి లేడు. మేము కూడా ఎలా ఉందంటే ఒక క్రాస్ రోడ్లో నిలబడిపోయాం అనమాట. ఎలా ముందుకెళ్ళాలి, ఏంటి, ఎట్లా, ఏంది అనేది ఒక కంక్లూజన్ అనమాట. చేస్తున్నాం కానీ అదే చెప్తున్నా, ఒక ఫార్ములా లేకుండా వర్క్ చేస్తే ఎన్ని రోజులు చేసినా గొడ్డు చాకరీ అనమాట. అది టెక్నిక్గా చేసి అది కరెక్ట్గా బిజినెస్ వేవ్ కనుక్కుని ఆ రూట్లో వెళ్తే సక్సెస్ వచ్చింది, కానీ మనం సొంతగా చేస్తే అవ్వదన్నమాట. అందుకని లీడర్స్ అందరూ కూడా గమనించండి. అప్లైనర్ చెప్పిన మాట మాత్రం బలంగా తీసుకోండి. అప్లైనర్ లేకపోవడంలో మేము ఎంత నష్టపోయామో మేము చాలా బాధపడ్డాము. ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నాము. మేముగానే లీడర్స్గా తయారవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు మంచి లీడర్స్ ఉన్నారు ఈరోజు, మంచి మంచి లీడర్స్ ఉన్నారు. నెంబర్ 1 లీడర్లు బ్రహ్మయ్య సారు. అసలు నేను స్టార్టింగ్ డేస్లో బ్రహ్మయ్య సార్ చాలా మెతకట్టుంది పాపము, 7th క్లాసే చదివాడు అనుకుంటా. అంటే కొంచెం కొంచెం ఎవరు అన్నారనమాట, ఇట్లా వాళ్ళు కూడా చాలా పూర్ ఫ్యామిలీ అది ఇది అనుకుంటా ఉండేవాడిని. కానీ వాళ్ళు చూడండి, ఒక తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంపాదించినంత డబ్బు సంపాదిస్తా ఉన్నాడు. ఒక మంచి లీడర్ సార్, చాలా గౌరవించడం కానీ ఆ మాట తీరు ఇది చూస్తుంటే నాకు ఎంతో అసలు హ్యాపీగా ఉంటుంది అనమాట. ప్రతి లీడరు ఇక్కడ వచ్చేది చూడండి, సురేష్ సార్ దగ్గర నుంచి బ్రహ్మయ్య సార్ కానివ్వండి, ఆనంద్ సార్ కానీ, ప్రసాద్ సార్ కానివ్వండి, 1 lakh క్రాస్ చేసిన వాళ్ళు ప్రతి లీడర్ కూడా కొండే టీంలో మంచి లెజెండరీస్ ఉన్నారనమాట. మొన్న లాస్ట్ టైం సుబ్బయ్య శెట్టి గురువు గారు అన్నారనమాట, మైసూరు వెళ్తే భారతదేశంలో ఎన్నో టీములు ఉన్నాయి కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లాంటి టీం నాకు తగలలేదు. డిసిప్లైన్కి, నీతికి, నిజాయితీకి పర్ఫెక్ట్గా సింగ్ చేసి చెప్పాలి అంటే ఇలాంటి అసోసియేషన్ లేదు అని చెప్పారు అనమాట. అలాగే నేను ఏమంటున్నానంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో కొండేపు టీం లాంటి బలమైన టీం కానీ, అంత కమిట్మెంట్ ఉన్న లీడర్స్ కానీ, అంత డెడికేట్గా వర్క్ చేసే లీడర్స్ కానీ నాకైతే కనిపించాల. చాలామంది లీడర్స్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా కానీ వాళ్ళ కాడ ఎందుకో వాళ్ళ హార్ట్ఫుల్గా మాట్లాడరు. వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది, బయటకు ఏదో చెప్తా ఉంటారనమాట. కానీ ఈ లీడర్స్ మాత్రం సురేష్ సార్ నేర్పించిన విద్య అనుకోవాలో, లేకపోతే వాళ్ళు నేర్చుకున్న జర్నీ, వాళ్ళ ప్రయాణం ఏమో కానీ ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక చిన్న వ్యక్తిని కూడా, ఈ రోజు ఐడి చేసిన వ్యక్తిని కూడా ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా వాళ్ళు పలకరించే విధానం కానివ్వండి, ఆ రెస్పెక్ట్ కానీ, ఆ గౌరవం కానీ అసలు వండర్ఫుల్. మీరందరూ అదృష్టవంతులు అనుకోవాలి. నేను ఒకసారి ఫీల్ అవుతా ఉంటా, ఇలాంటి టీంలో నేను పడి ఉంటే నా లైఫ్ ఎప్పుడో మారిపోయేది కదా, నేను కూడా 1 lakh ఎప్పుడో క్రాస్ అయిపోయేవాడిని కదా. అదే అంటారు, మంచి గురువు లేకపోతే ఆ ఆ స్టూడెంట్ రాణించలేడు. అలాగే ఇంట్లో ఒక యజమాని పర్ఫెక్ట్గా లేకపోతే ఆ కుటుంబం కూడా ముందుకు పోలేదు. ప్రతి దాంట్లో ఒక గురువు అనేది ఉండాలి. అలాంటి గురువులు మీకున్నారు, గట్టిగా పట్టుకొని చేయండి సార్. మంచి అవకాశం, దేవుడిచ్చిన అవకాశం. నేనైతే జీవితం ఇంకా వెస్టేజ్కి అంకితం అన్నట్టుగా నేను పని చేస్తూ ఉన్నాను. ఇంకా మేము నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఇప్పుడు దాకా కొన్ని తప్పులు చేశాము, దయచేసి ఆ తప్పులు ఎవరు చేయమాకండి. బలంగా పట్టుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కరెంటు బిల్లులు ఎంత పెరిగిపోతున్నాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా
అనారోగ్యం పాలైతే ఈరోజు హాస్పిటల్కి పోయి లక్షలు పోస్తా ఉన్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి స్తోమత లేక ఎంతో మంది ఈ ని చనిపోతా ఉన్నారు. పిల్లలు చదివించుకునే స్తోమత లేక ఈరోజు ఇంకా చాలా మంది పిల్లలు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల మీదో లేకపోతే ఉచిత పథకాల మీదో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండే జీవితాలు. మనల్ని నమ్ముకొచ్చిన భార్య బిడ్డలకు మనం ఏమిస్తున్నాం? ఇవాళ కూడా స్టిల్ నాకు తెలిసి ఇక్కడ జూమ్లో దాదాపుగా 88 మంది ఉన్నారండి. ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు మహా ఉంటే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజుకి ఇప్పుడు మన స్పాట్లో ₹1,00,000 కావాలి అంటే మనం ఈ రోజు ఎక్కడో ఒక అప్పు చేయాల్సింది. ఎందుకంటే మన దగ్గర లేవు. మనకు వచ్చే జీతం మనం తినడానికి ఉంటానికి జరిగిపోతుంది, కానీ ఒక సమస్య ఏదన్నా వస్తే తట్టుకునే శక్తి మన దగ్గర లేదు. ఎప్పుడు అప్పుల జీవితాలన్నమాట. ఎందుకంటే అవన్నీ నేను పే చేశా. ఒక ఫంక్షన్ చేయాలంటే అప్పులు చేయాలా, ఒక పెళ్ళి ఏదన్నా ఇంట్లో ఏదైనా ఎవరికైనా హెల్త్ బాగలేదంటే అప్పులు చేయాలా. అలాగే ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి దానికి అప్పులు 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 అప్పులు, జీవితం మొత్తం అప్పులు మయం అనమాట. అలాంటి జీవితాల్లోంచి మెరుగైన జీవితం పొందాలి, ఈ జీవితాన్ని మార్చుకోవాలి, బలంగా నిలబడాలి అంటే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోండి సార్. ఇది ఒక్క రోజుగా అర్థం అయ్యేది కాదు. కొత్తగా వచ్చిన లీడర్స్ అందరికీ చెప్తా ఉన్నానండి. చాలామంది, నేను కూడా ఒక టైంలో డ్రాప్ అయిపోదాం అనుకున్నా, ఇది కూడా నా వల్ల కాదేమో అనుకున్నాను. దేవుడు ఎందుకో నాకు అగ్ని పరీక్ష పెట్టాడనమాట. రాగానే ఎక్కడా కూడా సక్సెస్ లేదండి ఈ భూమి మీద. గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి ఈరోజు ప్రపంచాన్ని శాసించే వ్యక్తుల దగ్గర నుంచి రోజు కూలి వరకు కూడా తను పని చేసి వర్క్ చేసి కష్టపడితే మాత్రమే ఫలితాలు వస్తాయి. కానీ నైట్కి నైట్ ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటే జరగవు అనమాట. ప్రతి దానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. ఒక మొక్క నాటాము, ఆ మొక్క నాటి నీళ్లు పోసి దానికి ఒక 3 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. అప్పుడు కాయలు కాసిద్ది, అప్పుడు అప్పుడు మనం లైఫ్ లాంగ్ కోసుకొని తింటాం. ఒక రైతు ఈరోజు మనం దాన్ని అన్నం తింటున్నాం అంటే మేము నారు పోస్తాము, నారు పోసి 40 రోజులు అయిపోయాక మళ్ళీ అది తీసుకెళ్ళి పొలంలో నాటుతాము, మందులు పోస్తాము, మందులు కొడతాము, నీళ్లు పోస్తాము, అవన్నీ పోసి కటింగ్ చేసి ఒడ్లు తీసి బస్తాలకు ఎత్తి మళ్ళీ మిల్లుకి వెళ్ళి వాడిచ్చి తీసుకొస్తే ఇప్పుడు అవి రైస్గా వస్తే మనం అన్నం వండుకొని తింటా ఉన్నాం. చూడండి ఎంత పీరియడ్ అంటే 6 నెలలు ప్రాసెస్ జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు దాకా మనం పెద్దగా సాధించింది ఏమీ లేదు, మనం లైఫ్లో బాగుపడదు ఏమి లేదు. మన తరతరాలు మన తాత ముత్తాతల దగ్గర నుంచి స్టిల్ మన వరకు కూడా మనం అదే జీవితాన్ని గడుపుతా ఉన్నాం. కానీ ఒక అద్భుతమైన మెరుగైన జీవితం వచ్చిందంటే ఎంత ఓపికగా ఉండాలి, ఎంత సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలంటే దీంట్లో ఎంత నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే మనం సాధించగలం. అలా కాకుండా ఏదో వచ్చాం కదా మాకు డబ్బులు రావట్లేదు, మా మాట ఎవరు వినట్లేదు అంటే దానికి తగ్గట్టు మనం మారట్లా ముందు. అంటే ఒక గురుగారు చెప్తా ఉంటాడు ఓడిపోయామంటే 100కి 1000% మందే తప్పు. దీన్ని ఎవరు కూడా చిన్న బిజినెస్ లా చూడొద్దండి. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంది, ఈ బిజినెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఈ బిజినెస్ ఎన్ని దేశాల్లో వర్క్ చేస్తా ఉంది, దీని మీద ఎంతమంది ఈ రోజు లగ్జరీ కార్లు తీసి లక్షాధికారులు కోటీశ్వరులు అవుతా ఉన్నారు, ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది, ఎలాంటి బిజినెస్ లోకి మనం వచ్చాము, దీని యొక్క గొప్పతనం ఏంటి, ఎవరి దూరం వద్దు, మన కళ్ళ ముందు లీడర్స్ని తీసుకోండి. మన ముందు ఉన్న సురేష్ సార్ని తీసుకోండి, బ్రహ్మయ్య సార్ని తీసుకోండి, ప్రసాద్ సార్ని తీసుకోండి, రవి సార్ని తీసుకోండి, ఆనంద్ సార్ తీసుకోండి. ఈ వ్యక్తులను తీసుకున్నాం, ఈ వ్యక్తులను చూద్దాం. వీళ్ళ లైఫ్ జస్ట్ ఒక 1-2 ఇయర్స్ ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే జస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటే చాలు. మనం ఎవరెవరి కోసం మనం మన ఖండాలు దాటి దేశాలు దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. దయచేసి లీడర్స్ గమనించండి, ఇది అద్భుతమైన అవకాశం. నాకైతే ఇది దేవుడిచ్చిన ఏదో అదే మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేస్తేనే వచ్చింది అనుకుంటా. గురుగారు చెప్పినట్టుగా ఇది చాలా మంది కూడా ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, సాలిజాలం జీవితాలతోటి జీవితాలు ఎల్లుదీస్తూ ఉన్నారు. కానీ మన దగ్గరకు వచ్చిందంటే మనకేదో తినే రాత అదృష్టం ఉంది. ఆ అదృష్టాన్ని కాలదనుకున్నామంటే ఈ ప్రపంచంలో ఇంకా మనం ఏమీ సాధించలేం. వెస్టేజ్లో రాణించలేని వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఏ బిజినెస్ దేంట్లో కూడా రాణించలేరని నేనైతే బలంగా అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మన పేద మధ్యతరగతి వాళ్ళ కోసం పెట్టిన బిజినెస్ ఇది. అందరూ కూడా స్ట్రాంగ్గా పట్టుకొని బిలీవ్ చేయండి. ఈరోజు మొత్తం టోటల్ లైఫే మారిపోయింది. ఇవాళ టక్ చేసుకొని వస్తూ ఉంటే ఒక ఆఫీసర్ లాగా ప్రతి ఒక్కరు ఆ గౌరవం కానీ ఆ రెస్పెక్ట్ సార్ సార్ అనుకుంటా ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ఊరోళ్ళో తెలియదు, ఎక్కడ వాళ్ళో తెలియదు. మనం ఇప్పుడు దాకా మన ఊర్లో వాళ్ళు మన బంధువులు తప్ప మనకు మూడో వాళ్ళు మనకు పరిచయం లేదు. అలాంటిది ఈ సిస్టంలోకి వచ్చే కొన్ని వేల మంది జనాలతో జర్నీ చేస్తా ఉన్నాం. ఎవరెవరో మేడమ్స్ కానీ సార్లు వచ్చి సార్ సార్ అని చెప్పేసి వాళ్ళు ఆప్యాయత అనురాగం బయట ఎక్కడా లేదు. బయట ఎవరన్నా ఒకరిని ముంచి ఒకరిని ఎత్తిన చేతులు పెడితే మనం పెద్దోళ్ళు అవుతాం. ఇక్కడ ఒకరిని బాగుపడుతున్నాం, మనం బాగుపడుతున్నాం. వండర్ఫుల్ అసలు ఇది దీని గురించి ఆలోచన చేస్తే అసలు ఇది ప్రపంచంలో 8వ వింత ఖచ్చితంగా. ఎవరు కూడా వదిలిపెట్ట సార్. ఒక చిన్న పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. మనిషి ఇది రీసెంట్గా జరిగిందే సార్. ఇది తమిళనాడులో జరిగింది. ఒక జాలర్ ఉన్నాడు. జాలరీ
అంటే జాలర్ కాదు, బట్ అతను పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. నెలకు ఒక 20,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. ఆ వీకెండ్ ఆదివారం వస్తే ఏం చేస్తాడంటే సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళతో తను కూడా వెళ్తాడనమాట. వాళ్ళతో వెళ్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇస్తారని చెప్పేసి సముద్రంలో వేటకి వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒకరోజు తెల్లారుజామున 2 గంటలకి వాళ్ళు చేపలు పట్టే ప్రదేశానికి, అంటే సముద్రంలో కొన్ని నాటికల్ మైళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. తెల్లవారుజాము 2 టైము. ఆ టైంలో ఆ, చేపలు పడుతూ ఉన్నారు. అతను టాయిలెట్ వస్తే పడవ చివరికి వెళ్ళాడు అనమాట. చివరికి వెళ్ళి అక్కడ అనుకోకుండా సడన్గా లోపల పడిపోయాడు. అతను ఈదుతూ ఉన్నాడు. వీళ్ళైతే చూసుకోలేదన్నమాట. చూసుకోకుండా వీళ్ళు ముందుకు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా వెళ్ళి 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 ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చింది. అప్పుడు చూసుకున్నారు అతన్ని. ఇతనేడి అని చూస్తే ఇతను లేడు అనమాట. ఆ ఏరియా మొత్తం గాలిచ్చారు. ఇతను ఏం చేస్తున్నాడంటే ఈదుకుంటూ ఇచ్చి రెక్కలతోటి ఈత్తు 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 ఇతను ఇంకా లాంగ్ వెళ్ళిపోయాడు. ఆ విధంగా వెళ్ళిపోతే వీళ్ళు అక్కడంతా శోధించి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి పలానా ప్లేస్లో పడ్డాడు, అతను చనిపోయి ఉంటాడు, మేము చాలా ఎతికాము అని ఇంటికి దగ్గర చెప్పారనమాట. ఇతను ఏం చేస్తున్నాడంటే పాపం ఈత్తూనే ఉన్నాడు. ఈత్తు 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 తెల్లవారుజాము 2ంటికి పడ్డాడు, ఉదయం 6 దాకా ఈత్తూనే ఉన్నాడు. ఆ ఈదాగా అప్పుడు ఒక సూర్యుడు బయటకు వచ్చేసరికి అతనికి అప్పుడు దాకా భయం వేస్తా ఉందన్నమాట. ఎవరు వస్తారు రారు, నేను చనిపోతానేమో అనుకునే వ్యక్తికి ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో అతనికి ఆశ కలిగిందనమాట. ఎస్, నేను బతుకుతాను, నేను బతికి నేను బయటపడతాను అనే ఆశ వచ్చిందనమాట. ఆ ఆశ ఎప్పుడు దాకంటే ఇంకా వస్తారు 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 అని ఉదయం 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 వరకు ఈదాడు. ఈత్తూనే ఉన్నాడు అనమాట. కానీ ఎవ్వరూ రాలేదు. ఇక 6 అయింది, 7 అయింది, చీకటి పడిపోయింది. ఇంకా అతను ఒంట్లో ఉన్న సత్తు మొత్తం అయిపోయింది. ఇంకా ఎప్పుడు ముందు రోజు 2 గంటలకు పడ్డ నత్తలు మరుసటి రోజు పగలు మొత్తం జరిగింది 12 గంటలు ప్లస్ మళ్ళీ అవి ఒక 4 గంటలు, దాదాపుగా 16 గంటలు ఈదాడు అనమాట. ఆ విధంగా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా అతనికి బరువు అయిపోయాయి అనమాట. ఆ బట్టలు కూడా తీసేసి కడ్రారి మీద ఈదుతూ ఉన్నాడు. ఇక బట్టలు తీసేసరికి చేపలు పిల్లలు వచ్చి పొడుస్తూ ఉంటే బ్లడ్ గారుతా ఉంది, ముఖం అంతా వాసిపోయింది. ఇంక వెంటనే అతను ఏమనుకున్నాడంటే ఇక నా వల్ల కాదు, నా ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది, ఇక నేను చనిపోదామని డిసైడ్ అయ్యి కాళ్ళు ఆడించడం ఆపేశాడు. ఆపేసేసరికి ఒక్కసారి కిందకి వెళ్ళిపోతా ఉంటే ఒక్కసారిగా అతనికి కళ్ళలో తన భార్య బిడ్డలు తన తల్లి గుర్తొచ్చింది. అరే, నేను ఉండి నెలకి 20,000 రూపాయలు సంపాదిస్తుంటేనే నా ఫ్యామిలీ ఇలా ఉంది, నేను చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎవరు చూసుకుంటారు, వాళ్ళ జీవితాలు కూడా తలకిందులు అయిపోతాయి కదా అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఈదటం స్టార్ట్ చేశాడు. మళ్ళీ పైకి వచ్చాడు అనమాట. మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఈత్తు ఉన్నాడు. ఆ విధంగా 8, 9, 10, 11, 12 అయిపోయింది. ఇక అతను చనిపోదాం అనుకుంటున్నాడు. కానీ అతని ఆలోచనలు ఏడ తిరుగుతున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నేను చనిపోతే నా ఫ్యామిలీ పరిస్థితి, నా భార్య బిడ్డల పరిస్థితి, ఇలా 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 ఆలోచన చేస్తా ఉన్నాడు. మళ్ళీ తెల్లారుజాము 2 అంటే 24 గంటలు గడిచింది. కానీ అతను ఎక్కడో శక్తి కూడ తీసుకొని ఇతని ఆలోచన అంతా కూడా నేను బ్రతకాలి, నేను బ్రతకాలి, నేను బ్రతకాలి, ఇదే ఆలోచన అనమాట. ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు కాపాడుతారు నన్ను, నా ఫ్యామిలీ కోసమైనా నేను బ్రతకాలి, ఈ ఆలోచనతోటి అతను చనిపోదాం అనుకొని ఒంట్లో శక్తి లేకపోయినా ఈదుతూనే ఉన్నాడు. ఆ విధంగా మళ్ళీ తెల్లారుజాము 2 దాటి 4 గంటలకు ఒక పడవ ఎక్కడో లైట్ ఫోక్స్ కనిపించింది. ఒంట్లో శక్తి మొత్తం కూడ తీసుకొని నోట్లోంచి మాట రాలేదు, ముఖం మొత్తం ఉబ్బిపోయి ఒళ్ళు మొత్తం గాయాలతోటి బ్లడ్ కారుతా ఉంది. అయినా కూడా చిన్నగా చేతులు అలా ఊపాడు అనమాట. అప్పుడు ఆ ఫోక్స్ ఇతని కళ్ళలో పడితే వాళ్ళు చూసి వచ్చి ఇతని బోట్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తే 3 రోజులు కోమాలో ఉన్నాడనమాట. 3 రోజులు కోమాలో ఉన్నాక అతని బాడీ మొత్తం ఎలా ఉందంటే జల్లెడలాగా అయిపోయింది. ఆ చేపలు పొడిసి 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 అసలు ముఖం మొత్తం పాలిపోయి చేతులు కాళ్ళు తెల్లగా వచ్చేసింది అనమాట. అంటే ఓన్లీ ఎక్కడో ఉంది ప్రాణం, అంతే. ఇక తర్వాత అతను కోలుకున్నాక బీబీసీ అతను ఇంటర్వ్యూ చేసింది. సార్, ఇది ఎలా సాధ్యమైపోయింది, అక్కడ మిస్సింగ్ అయిన వాళ్ళు ఇప్పటికీ బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు, కానీ మీకు ఎలా సాధ్యమైంది, 26 గంటలు సముద్రంలో ఎలా ఉండగలిగారు, అదిగాక మీకు ఆ సముద్రం కొత్త, ఈతొచ్చు కానీ ఫీల్డ్ కొత్త అని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే తను ఒకటే చెప్పాడు, సార్ నాకు ఇవన్నీ కనిపించలేదు, నా యొక్క మైండ్ సెట్ మొత్తం కూడా నా పిల్లల్ని, నా భార్య, నా పిల్లలు వీళ్ళే గుర్తొస్తా ఉన్నారు, వాళ్ళ కోసం నేను బ్రతకాలి, నేను బతకాలి, నేను బ్రతికి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళకి మంచి లైఫ్ నేను ఇవ్వాలి, ఇది ఒక్కటే నా మైండ్లో ఉంది సార్, అంతకు మించి నేను చనిపోతాను అనుకున్నా కానీ నాకు అదే వస్తుంది మైండ్లోకి, పదే పదే అదే వస్తుంది, కాబట్టి నేను ఈదగలిగాను, నేను బతికి బయటపడగలిగాను అన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ చూడండి, ఒక సంకల్ప బలం. అదే కానీ మామూలుగా ఉండేవాళ్ళు అయితే అసలు ఆ సముద్రంలో పట్టం తోటి ప్రాణం పోయింది.
తర్వాత కాసేపు గంటో 2 గంటలు 3 గంటలు ఇస్తారు, ఇది మన వల్ల అయ్యే ప్రాసెస్ కాదని చెప్పేసి ఇంకా నా లైఫ్ ఇంక అయిపోయిందని చెప్పేసి ఇంక అయిపోద్ది. కానీ 26 గంటలు అతను ఒక ఫ్యామిలీ గురించి అనుక్షణం మైండ్లో అది అది అనిపిస్తూ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ పాయింట్ బాగా గమనించండి లీడర్స్. సంకల్ప బలం బలంగా ఉంటే మృత్యు సైతం ఓడిపోయింది తన దగ్గరికి వచ్చి, పంచభూతాలు సైతం తన్ని కాపాడుకున్నాయి. అలాగే నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మన ఆలోచనలు ఎప్పుడైతే గొప్పగా ఉంటాయో, మన సంకల్ప బలం ఎప్పుడైతే నీతి నిజాయితీగా హార్ట్ఫుల్గా సాధించాలన్న కసి మనలో ఉంటుందో, ఖచ్చితంగా ప్రకృతి సహకరించింది, ఖచ్చితంగా 100% టీం వస్తుంది. ఎక్కడో ఒక దిక్క ఏదో ఒక రూపంలో దేవుడు అనే మనిషి కరెక్ట్ కనెక్ట్ చేస్తాడు. మనం చేసే పని మనం హార్ట్ఫుల్గా చేస్తున్నావా లేదా అన్నదే పాయింట్. మనం ఏదో నటన చేస్తా, అప్లైనర్కి ఒక మాట చెప్పి డౌన్లైనర్కి రెస్పెక్ట్ లేకుండా రకరకాలుగా వింత పోగల్లో పోతా విరుద్ధంగా సిస్టానికి విరుద్ధంగా పని కానీ చేసుకుంటా పోతే మనకి సక్సెస్ రాదు. ఎన్ని రోజులు ఉన్నా మనం అంతే. అందుకని చెప్పేసి ఇక్కడ సంకల్ప బలం మనం ఏదైతే మైండ్లో బలంగా తీసుకొని కొంత లాంగ్ పీరియడ్ పెట్టండి. దగ్గర వెంటనే ఫలితాలు రావు, కొంతమందికి రావచ్చు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వస్తాయి. ఇప్పుడు నేను వర్క్ అంతగా చేయలేదు కాబట్టి నాకు సక్సెస్ రాలేదేమో, నేను కూడా ఇంకా మార్చుకొని ఇంకా ఎక్కువ చేయాలని నేను చేస్తా ఉన్నా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ఫుల్గా నమ్మండి. ఈ సిస్టంలోకి వచ్చినందుకు మీరు అందరూ అదృష్టవంతులే. రాబోయే రోజుల్లో వెస్టేజ్ అనేది ప్రపంచాన్ని శాసిస్తబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది అందరూ కూడా ఈ రోజు ఐడి తీసుకున్న ఆ వ్యక్తి కూడా కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళబోతా ఉన్నాడు అని చెప్పేసి మన కంపెనీ ఫౌండర్స్ చెప్తా ఉన్నారనమాట. వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకొని నిలబడి గెలవండి అని చెప్తా ఉన్నారు సార్. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి మరి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరితో కలిసి నేను మాట్లాడినందుకు, మన కుటుంబ సభ్యుల ఫ్యామిలీతో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే సురేష్ సార్కి కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, చాలా హెల్ప్ చేస్తున్నాడు అన్న. ఇలాగే మీరందరూ కూడా ప్రతి టీంకి కూడా మనకి ఎవరికో ఒకరికి హెల్ప్ చేయండి. హెల్పింగ్ నేచర్ ప్రతి ఒక్కరికి ఉండాలి సార్. ఎందుకంటే మనం ఒకరికి హెల్ప్ చేసామంటే అది రిటర్న్ మనకు వెంటనే వచ్చింది. నాకు చాలా ఉదాహరణలు ఉన్నాయి నా లైఫ్లో, కొన్ని జరిగాయి. ప్రతి వ్యక్తిని కూడా ప్రేమిద్దాము. అలాగే ప్రతి వ్యక్తిని కూడా మన సొంత వాళ్ళలాగా ఎప్పుడైతే రిలేషన్ దీంట్లో కానీ పెంచుకుంటూ వెళ్ళగలిగామంటే సక్సెస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు జూమ్ లో. ఒకటే సార్ మీరు చెప్పిన దాంట్లో సంకల్ప సంకల్ప బలం మనకు ఎంత గట్టిగా ఉంటే ఈ భూమి మీద సాధించలేదంటూ ఏమి లేదు సార్. అది వెస్టేజ్ అయినా కానీ, బయట మనం చేసే రంగంలో అయినా కానీ, ఏ పనులు అయినా కానీ ఎస్ సార్. పట్టుదల, కృషి ఇవన్నీ కూడా ఉంటే ప్రతిదీ కూడా సాధ్యమని మీరు ప్రూవ్ చేశారు. ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఎలాంటి సపోర్ట్ ఉన్న అప్లైనర్ ఉన్నా లేకపోయినా కానీ ఈ బిజినెస్ నాది, నేను గెలవాలా అని చెప్పేసి ప్రతి మీటింగ్ టు మీటింగ్ అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకొని మీ టీంకి నేర్పించుకుంటూ ఈ స్థాయిగా ఒక రైతు నుండి వెస్టేజ్ బిజినెస్ గా మారి చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జూమ్ అడగంగానే ఇచ్చి మీ వాయిస్ అనేది మన టీంకి వినిపించినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా తప్పకుండా సార్. మీలాంటి గొప్ప వ్యక్తులతో జర్నీ చేయడమే మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. కొంతమంది లీడర్స్ యాడ్ రైజ్ చేశారు. ఓకే సార్, ఓకే. ప్రభుకుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. టీమ్ లో ఉన్న ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. ప్రత్యేకంగా నరేష్ సార్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ జూమ్ విన్నంత సేపు కూడా ఒక వర్షం వచ్చి ఆగిపోయినట్లుగా అనిపించింది సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాయిస్ లో ఏమాత్రం తేడా లేదు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా హార్ట్ఫుల్ గా చెప్పారు. మీరు చేసిన మీ జర్నీ అంతా కూడా, మీరు ఒక రైతు అయి ఉండి ఆ రైతు వర్క్ చేస్తూ కూడా మీరు ఆ పడిన కష్టాలు కానీ, తర్వాత మీరు ఎంత ఫ్యామిలీ పరంగా మీకు చిన్న వయసులో తండ్రి చనిపోయిన తర్వాత బాధ్యత తీసుకొని ఎంత కష్టమైతే పడ్డారో సార్. నిజంగా సార్, రియల్ గా నిన్న మిమ్మల్ని సింగరాయకొండలో కూడా చూశాను సార్. మాట్లాడారు, చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు సార్. ఎందుకంటే హార్ట్ఫుల్ గా మాట్లాడారు. అదే విధంగా మీ వర్క్ కూడా హార్ట్ఫుల్ గా ఉంది సార్. మీకు దీనిలో జాయిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ లో మీకు టీం రాలేదు, కొంత డిసప్పాయింట్ గురయ్యారు. అయినప్పటికీ మీ అప్లైనర్స్ కొంచెం దూరంలో ఉన్నా మీరు మోటివేట్ అవుతూ మళ్ళా దీన్ని వర్క్ కొనసాగించారు సార్. ఎక్సలెంట్ గా మీరు దీన్ని చేస్తున్నారు. దీన్ని చేస్తూ మీ ఇంట్లో ఉన్న మీ అమ్మగారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్ ని తగ్గించుకున్నారు సార్. ఎక్కడ బయట వాడినా కూడా తగ్గలేదు. దీనిలో మన యొక్క ఫుడ్ సప్లిమెంట్ ద్వారా గ్యాస్ ట్రబుల్ కి ఉన్న ప్రాబ్లమ్ ని కూడా తగ్గించుకున్నారు. అదే విధంగా మీ మిస్సెస్ కూడా ఈ ప్రాబ్లం తగ్గించుకున్నారు సార్. సార్ లాస్ట్ లో మీరు కొన్ని మాటలు చెప్పారు సార్. అప్లైనర్ చెప్పిన మాట మనం ఎప్పుడైతే మనం ఉంటామో, మీకు అప్లైనర్ లేకపోయినా
మీరు ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి అని మీరు అదొక సజెషన్ లాగా చెప్పారు. రియల్ సార్. అప్లైనర్ మనం ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటున్నప్పుడు ఏంటంటే చాలా భరోసా అనేది మనకు వస్తుంది. ఒకవేళ మనకి ఎక్కడన్నా కృంగుపాటు అన్నప్పుడు వచ్చినప్పుడు కూడా దాని నుంచి మళ్ళా ధైర్యం అనేది తెచ్చుకోవడానికి అప్లైనర్ సహాయం అనేది చాలా అవసరం సార్. మీరు నిజంగా ఈ లాస్ట్లో ఒక స్టోరీ చెప్పారు. తను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తూ తను ఒక వీకెండ్లో తన యొక్క ఫ్యామిలీ పరిస్థితుల కోసం తను ఒక చేపల పట్టణానికి వెళ్ళినప్పుడు అతను మృత్యువుతో పోరాడాడు సార్. నిజంగా ఆ సంకల్ప బలం అని అంటే మృత్యు సహితం జయించిందని చెప్పేసి అని చెప్పారు. మనం అదే విధంగా వెస్టేజ్లో కూడా మనకి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేది వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తుంటాయి. కానీ సంకల్ప బలంతో నిలబడి మనం ముందుకు కొనసాగినప్పుడు మనం అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతాం సార్. అదేవిధంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటూ నిజంగా చాలా 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 మనకు ధన్యకరం. ఎందుకంటే ఇదివరకు నాకు కొంత స్టేజ్ గురించి తెలిసినా దానిలో నాకు ఇంత అయితే అనిపించలేదు. ఎప్పుడైతే మీరన్న బ్రహ్మయ్య సారు మన అప్లైనర్ టాప్ అప్లైనర్ వచ్చి దీని గురించి గొప్పతనాన్ని గురించి చెప్పినప్పుడు వెంటనే నేను కూడా బిలీవ్ చేసేసి ఈ జాయిన్ అయిన వెంటనే హార్ట్ఫుల్గా నేను అప్పటి నుంచి కూడా నేను పనిచేయడం జరిగింది. మీరు చెప్పిన ప్రతి విషయం కూడా మీ వాయిస్లో ఎక్కడా కూడా లేదు సార్. లోకల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఎక్సలెంట్గా అదరగొట్టేశారు. రియల్ సార్. మీరు ఇంకా మీ గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి మీరు ఎంతో కష్టపడ్డారు. అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు ఎంతో కష్టపడ్డారు. అదే కష్టాన్ని దీనిలో పెడుతున్నారు సార్. సో మీ గోల్ రీచ్ అవ్వాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్గా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సూపర్ మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభు కుమారి మేడం. థ్యాంక్ యూ సార్. ఆదినారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నరేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ చెప్పిన మాటలన్నీ బాగా కనెక్ట్ అయినాయి సార్ మాకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్. ఓకే సార్. బాగా మాకు కనెక్ట్ అయినాయి సార్. మేము చెప్తాం సార్, ఖచ్చితంగా ఫాలో అవుతాం సార్. మేము కూడా చెప్పినాం సార్. మేము కూడా కొంతమంది వినట్లేదు సార్. కొంతమంది అయితే వాడంటారు ఆయన కూడా గ్యాస్ట్రిక్ వచ్చింది అలోవెరా వాడరా అంటే వాడట్లేదు సార్. భలే నమ్మకం లేదు సార్ కొందరికి. పర్లేదు సార్, పర్లేదు. స్టార్టింగ్ లో ఏంటంటే అలానే చెప్తా ఉంటారు. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యి మాకండి, నిలబడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు సార్. ఇంట్లో కూడా ఒక నెల ఫస్ట్ నెల ఇది ఎందుకు ఇచ్చారు పారాయణ నేను అన్ని కూడా మాటలు విన్నాం సార్. ఇంట్లో కూడా తెలియదు సార్. తెలియకనే జనాలకు ఇంకా జనాలు తెలియదు అనమాట. వాడినాక 1 month అయినాక ఇంకా తీసుకురండి ఇప్పుడు అంటారు సార్. అది రిజల్ట్ ఒకసారి చూసారంటే మనం వదిలిపెట్టినా వాళ్ళు వదిలిపెట్టరు ఇంకా. అవును సార్. రైస్ బ్యాండ్ ఆయిల్ కానీ, మన అలోవెరా కానీ, సోపులు కానీ, షాంపూలు కానీ, ఏవైనా కానీ సార్. ఈ గ్రాన్యూల్స్ అయితే వాడలేదు మేము. అది మాకు అంత ఐడియా లేదు. సూపర్ సార్. ఎక్సలెంట్ ప్రొడక్ట్. నేను వాడాను సార్. నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యింది అగ్రికల్చర్ ప్రొడక్ట్ గా నేను కనెక్ట్ అయ్యాను అనమాట. మేము చెప్తాను సార్, అగ్రికల్చర్ వాడాలి తీసుకోండి వాడండి కూడా చెప్తాను సార్. వాళ్ళు కనెక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటాం మేము. మంచి రిజల్ట్. 1 ఎకరాకు వాడిచ్చి చూడమని, నో ప్రాబ్లం. ఒక్కసారిగా పరిగెత్తాల్సిన పని లేదు. 1 ఎకరాకి చూడమను. రిజల్ట్ చూసి నెక్స్ట్ టైం వాళ్ళే వచ్చి అడుగుతారు అనమాట. మేము ఏం చేస్తాం, ఒక బ్యాగులు 2 బ్యాగులు తీద్దాము, 500 1000 పోతే పని తీసుకొని వాడండి, ఫస్ట్ వాడండి స్వామి అని చెప్పి ఆ మాట కూడా చెప్తాం అనుకుంటున్నాం సార్ మేము. అవును సార్. అవును, వాడాలి. వాడితేనే రిజల్ట్ తెలుస్తుంది. ఒక బ్యాగు 2 బ్యాగులు రైతులకు ఇచ్చామంటే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారని మా ఒపీనియన్ సార్. మా ఒపీనియన్ అది ఉంది. చూస్తాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్. ఆదినారాయణ సార్ లైన్ మ్యాన్ గా చేస్తుంటారు మదనపల్లి నుంచి. మదనపల్లి. ఓకే సార్. సూపర్ సార్. సూపర్. మంచి అవకాశం. మంచి ప్లాట్ఫామ్ లోకి వచ్చారు. మంచి మీకు గైడ్ లైన్స్ ఇచ్చి పెద్ద లీడర్, మంచి లీడర్ కాడికి వచ్చారంటే మీ అదృష్టం మండినట్టే సార్. సార్ గట్టిగా పట్టుకోండి. ఈ రోజు మంచి నేమ్ సాధించారు. సార్ కూడా మంచి జెన్యున్. అంటే సార్ యొక్క గొప్ప విషయం మీకు ముందు రోజులు మీకు అర్థమవుతా ఉంటది అనమాట. కష్టాలు పడ్డ వ్యక్తికి ఆ కష్టాల విలువ తెలుస్తుంది అనమాట. అలాంటి గొప్ప వ్యక్తి అండర్లోకి మీరు వచ్చారు. ఖచ్చితంగా 100% దీంట్లో సక్సెస్ ఉంది సార్. పట్టుకొని నిలబడండి. ఎవరు వచ్చినా రాకపోతే మీరు డిసైడ్ అవ్వండి చాలు. మీరు డిసైడ్ అయ్యారంటే సక్సెస్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోద్ది. అదే మేము అక్కడ కొనే కిరాణా వస్తువు ఇక్కడ కొంటాం సార్. దీంట్లో కొంటాం. దీంట్లో పెద్ద మనం ప్రయోగాలు ఏదో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అవును సార్. షాప్ మారుస్తున్నాం అంతే. షాప్ మారిస్తే జీవితాలు మారిపోతున్నాయి. సార్ అంతే. అవును సార్. హ్యాపీగా ఉంది సార్. గ్యాస్ట్రిక్ కానీ గీస్ట్రిక్ కానీ మనకు బాగా హ్యాపీగా ఉంది సార్. వాడుతున్నాం మేము. ఇబ్బంది లేదు. అదే సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
వెరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నా సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నిన్న తిరుపతిలో మేము ప్లాన్ చేసుకున్నాం. నరేష్ సార్ సెషన్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మేము అనుకున్నాం సార్. రమేష్ సార్ మేము చాలా థ్యాంక్ యూ. అంటే చాలా మార్నింగ్ 3 గంటలకు వచ్చిన ఏమైందామని అన్నట్టుగా ఉన్న పర్సన్ నేను. మొత్తం మొత్తం దింపించారు సార్. ఎక్సలెంట్గా చేశారు. ఎక్సలెంట్ జర్నీ సార్. ఒక ఫార్మర్గా వెస్టేజ్కి వచ్చి 60,000 ఎర్న్ చేస్తున్నారంటే చాలా అంటే చాలా నేర్చుకున్నాను సార్. ఎందుకంటే అప్లైనర్ లేకపోయినా ఇది నా బిజినెస్, ఇది నేను చెయ్యాలి, అప్లైన్ వచ్చి చేస్తే అవ్వదు అని చెప్పి సంకల్ప బలంతో ముందుకెళ్తున్నా సార్. ఏదైనా సరే మీరు అనుకున్న గోల్ ఉందో అది 100% రీచ్ అవుతారు సార్. చాలా అంటే చాలా నేర్చుకున్నాను సార్ మీ సెషన్లో. కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ రావాలని చెప్పి సార్ వాళ్ళు అన్నప్పుడు ఏదైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి వస్తే 100% సక్సెస్ అవుతానన్నారు. మీరు ఏదైతే ఉందో అది కూడా టోటల్గా వదిలేసి ఓన్లీ వెస్టేజ్ని ప్రాణంగా పెట్టి వర్క్ చేస్తున్నారు అని అన్నారు. నాకు మీరు చెప్పిన పాయింట్లో మెయిన్ పాయింట్, ప్రపంచంలో 7 వింతల్లో ఉంటే వెస్టేజ్ 8వ వింత అన్నారు సార్. అది 100% సార్. అది దేవుడిచ్చిన వరం అనుకోవాలి సార్. మన అప్లైనర్స్ పూర్వజన్మ సుకృతం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ మీ సెషన్ ఈరోజు ఫస్ట్ టైం విందాం సార్. నరేష్ సార్ అంటే నేను మామూలుగా ఒంగోలు అని అనుకుంటా ఉన్నాము. ఏదైతే ఈరోజు ఈ సెషన్ విన్న తర్వాత ఇంత హార్డ్ వర్క్, డెడికేషన్, డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారని ఈరోజు తెలిసింది సార్. నేను కూడా కొన్ని మార్చుకోవాల్సినవి మార్చుకొని ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు బ్రహ్మే సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెషన్లు ఇంకా మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రావణ్ సార్. ఖచ్చితంగా మీరు కూడా చాలా కష్టపడతా ఉంటారు, చూస్తూ ఉంటాం మీటింగ్లో. మీరు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, చాలా అందరితో ఉండే కలివిడి కానీ, మీరు కూడా పెద్ద లీడర్ కాబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో. కొండేపు టీం అంటేనే లీడర్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ సార్. Yes, sir. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను అదే అంటున్నాను. చాలా మందిని ఏపీలో, తెలంగాణలో పెద్ద లీడర్స్ చూసాం, కానీ మన లీడర్స్ కానున్న వాళ్ళ యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేది అసలు మాటల్లో వర్ణించలేదు అనమాట. కొత్త వ్యక్తితో కూడా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ మాట తీరు కానీ, మీ యొక్క జీవన విధానం టోటల్ బయట ఎట్లా ఉన్నా కానీ ఈ సిస్టంలోకి వచ్చాక మొత్తం ఎందుకనో మీరు అసలు అందరూ ఒకేలాగా ఒక ట్విన్స్ ఉంటారు చూడండి, ఆ విధంగా మారిపోయారు. మిమ్మల్ని చూస్తుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తాం, మనం కూడా ఇలా ఉండాలి అని మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకొని మేము కూడా ఈ రోజు వర్క్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. చెప్తుంటే ఇంకా చెప్తే బాగుండే అని అనిపించింది సార్. ఓకే. తప్పకుండా ఇంకా గెలవాలి సార్. చాలా కష్టపడతా ఉన్నాము. కాకపోతే దీని విలువ మేము ఫస్ట్ లో గుర్తించలేకపోయాము. బట్ కొంచెం సపోర్ట్, గైడ్లైన్స్ లేకపోవడం వల్ల కొంచెం దెబ్బతిన్నాము. కానీ ఇప్పుడు సురేష్ అన్న దేవుడు మహానుభావుడు, మాకు ఎందుకు కనెక్ట్ చేశాడు. మళ్ళీ అన్న బాగా మాకు చెప్తా ఉన్నాడు, సార్ ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి తమ్ముడు, బాగుంటది అని మంచి మంచి విషయాలన్నీ చెప్తున్నాడు. తెలియని విషయాలు ప్రతి ఒక్కరూ, మీరు అందరూ కూడా ఆనందాన్ని కానీ, బ్రహ్మయ్య సార్ కానీ చెప్తున్నారు, చేయండి సార్ బాగుంటది. మీకు ఏ అవకాశం, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి అని ఒక అన్నదమ్ముడు కూడా అంత ఆప్యాయతగా చెప్పరు, అలా చెప్తా ఉన్నారు. మీ రుణం తీర్చుకోలేను సార్. మీ కొండే టీం రుణం ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా మీ యొక్క శిష్యులుగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇదంతా మన బిజినెస్ సార్. మనం అంతా కలిసి చేద్దాం సార్. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మన నుంచి ఫుల్ సపోర్ట్ సార్. దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుని వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. చెప్తూనే సార్, అందరం కూడా ఒక మిత్రులుగా కలిసి ముందుకు వెళ్తామే. ఎస్ సార్. థ్యాంక్ యూ. అనూష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం. సార్ నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఒక రైతుని రాజుగా చేసిన ఒకే ఒక ప్లాట్ఫామ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ సార్. నెంబర్ 1 అసలు నిజంగా ఒక రైతుగా చేసుకుంటూ మీరు ఒక రైతు బిడ్డగా ఉండి ఈరోజు సూటు బూటు వేసే లెవెల్కి వచ్చారు అంటే
మన వెస్టేజ్ యొక్క గొప్పతనమే సార్. చాలా హ్యాపీగా ఉంది. సో మన ఎంఎస్ సార్ అన్నట్టు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, బట్ పేదవాడిగా చచ్చిపోతే ముమ్మాటికి అది మన తప్పే అని దాన్ని మీరు నిరూపించారు సార్. సో ఇంకొకటి సంకల్ప బలం. మన సంకల్ప బలము అనేది గట్టిగా ఉంటే అది ఎంతటి దాన్నైనా మరణాన్నైనా జయించవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఆ చెరువులో ఈదిన ఆ వ్యక్తి యొక్క ఇది చెప్పారు సార్, ఒక చిన్న స్టోరీ లాగా. ఎక్సలెంట్ సార్. ఈ మనము ఓడిపోతున్నాము అన్నా, లేదు మనకు నిరుత్సాహం పడుతున్నాము అన్నా, మనలో స్ట్రెంత్ తగ్గిపోయిందన్నా కూడా ఒక్కసారి మన ఫ్యామిలీని కనుక గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ బూస్టింగ్ లాగా మనం ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయ్యి మనకి మనం మోటివేషన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఆ స్టోరీ మటుకు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అది ఏది ఏమైనా మనకి ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా పోరాడాలి, ఈ వెస్టేజ్ యొక్క జెండా పట్టుకొని నిలబడాలని గట్టిగా డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్స్ ఇవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి, శ్రావణ్ సార్కి, అట్లాగే కిరణ్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనుష మేడం. సార్ మీరు చెప్పిన స్టోరీ ఎంఎస్ఆర్ సార్ చెప్తుంటారు కదా, గెలవాలి గెలిచి తీరాలని. ఎస్ సార్. సో దానికి ఎగ్జాంపుల్ గా ఉంది. అవును సార్. బేబీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. చెప్పండి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు, గుడ్ మార్నింగ్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ నాకు వచ్చేసి ఏం కనెక్ట్ అయిందంటే, మీరు గెలవాలి 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 అని చెప్తున్నారు కదా సార్. దానికి నేను వచ్చేసి నా అప్లైనర్ లేకపోయినా ఎక్కడ మీటింగ్ అయినా వస్తున్నా సార్. నేను జాయిన్ అయినాక 4 నెల వస్తున్నా, ఎగతాళి చేస్తున్నారు. వెళ్తుంది, చదువు లేదు, ఎక్కడికో వెళ్తుంది, షూ వేస్తుంది, డ్రెస్ కూడా వేస్తుంది, ఎక్కడికో వెళ్తుంది, అది ఇది అనుకుంటున్నారు సార్. నాకు బిజినెస్ అంటే భలే ఇష్టం సార్. బిజినెస్ ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో ఒక వ్యాపారం చేసేదాన్ని. బట్టలను, కిరాణా షాప్ అను, ఏదో అట్లా బిజినెస్ చేసుకుంటా వచ్చా. హోటల్ పెట్టాను, అన్ని చేశాను. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఇదేదో బిజినెస్ అంటున్నారు, చేద్దాము అని చెప్పి వచ్చాను సార్. అట్లా ఎగతాళి చేస్తున్నారు. కానీ ఈరోజు మీరు చెప్పారు సార్, ఆ వీధుతూ లాస్ట్ దాకా ఫ్యామిలీ గుర్తొచ్చిందని, అది బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఆ ఫ్యామిలీ కోసం నేను వీదాలి అని నా పట్టుదల సార్. మీరు చెప్పినట్టు అదే నాకు వెస్టేజ్ అని నాకు కూడా మైండ్లో బాగా ఫిక్స్ అయింది సార్. మైసూర్ వెళ్ళి వచ్చిన కానీ మరి అదే మైండ్ సెట్తో ఉన్నాను సార్ నేను. నాకు కనెక్ట్ అయింది అదే సార్. ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ గుర్తు వస్తుంది అన్నారు సార్. అది బాగా కనెక్ట్ అయింది సార్. అది సార్ నా స్పీడ్ బ్యాక్. సరే ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి, కిరణ్ సార్కి ఇబ్బంది ఏం లేదు మేడం. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా మీరు అవన్నీ మైండ్ లోకి రానివ్వకండి. మీ ముందు ఉంది టార్గెట్. మీరు మంచి వ్యవస్థలోకి వచ్చారు. మీ సార్ మీ అప్లైనర్ లేకపోతే మీ టాప్ అప్లైనర్ పట్టుకోండి. మనకి అప్లైనర్ తో పని లేదు అసలు. యాక్చువల్ అయితే కిరణ్ సార్, ఒక బీబీ మేడం, ఒక 2వ తరగతి చదివిన బీబీ మేడం 58 సంవత్సరాల వయసులో ఈ రోజు చరిత్ర సృష్టించింది. తెలంగాణ స్టేట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబోతా ఉంది ఆమె. అదే సార్ మా సార్ అంటాడు, మా అప్లైనర్ సార్ బొమ్మిడి సార్ అంటాడు. మీరు అది చూడండి, సక్సెస్ అయిన వాళ్ళు ఇక్కడ చదువు కాదు, ఏమి కాదు, మనలో ఉన్న ఎవరికి తెలియని శక్తి మనలో ఉంటది. మన శక్తి మనకు తెలియదు. అట్లా ఉండాలి సార్. నేను ఇబ్బంది ఏం లేదు మేడం. మీరు స్ట్రాంగ్ గట్టిగా పట్టుకోండి. రాబోయే రోజులు మీరు మంచి సక్సెస్ తీసుకోబోతున్నారు. మంచి టీమ్ లో ఉన్నారు. మీరు మంచి అసోసియేషన్ లో ఉండటమే కాక మంచి టీమ్ లో ఉన్నారు. ఇవాళ కొండేప్ టీం అంటే సక్సెస్ కి మారు పేరు, ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. అదే నా ఇష్టం సార్. ఎస్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కరుణ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. పల్లవి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, గుడ్ మార్నింగ్ సార్. నిన్న నేను మీ ట్రైనింగ్ విన్నా సార్, మీ టెస్ట్ మనీ సింగరాయకొండలో కూడా చాలా మంచి వర్డ్స్ సార్. అసలు ఇలాగా మేము జూమ్ లో ప్రతిరోజు కనెక్ట్ అవ్వడం ద్వారా మీలాంటి గ్రేట్ లీడర్స్ వలన మేము ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతున్నాం సార్. సంకల్ప బలం గొప్పదైతే అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికి కూడా ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం సార్. నిజంగా మీరు అలాంటి గొప్ప సంకల్ప బలంతో
ఇంత స్థాయికి వచ్చారు సార్. ఒక రైతు బిడ్డ అయి ఉండి సరే కూడా మీరు ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీరు అప్లైనర్స్ కొంచెం ఇబ్బందికరం లేనప్పటికి కూడా మీరు నాది అని వర్క్ మీరు చేశారు సార్. అందుకోసమే మీరు మీ గోల్ రీచ్ అవుతున్నారు సార్. అందుకే సార్ మీ వర్డ్స్ ఖచ్చితంగా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయి. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ మాటలు ఇన్స్పిరేషన్ సార్. ఖచ్చితంగా మీరు ఎలాంటి పరిస్థితి అయినా కానీ మీరు వెస్టేజ్ అనే ఆ ప్లాట్ఫామ్ని పట్టుకొని మీరు ఖచ్చితంగా చివరి వరకు పోరాడుతున్నారు చూశారు సార్. అది చాలా నచ్చింది. నేను కూడా నాకు మంచి అప్లైనర్స్ ఉన్నారు సార్. మీరు అన్నారు కదా కొండేపు టీంలో ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి లీడర్స్ లెజెండరీలు ఉన్నారు సార్. నిజంగా అలాంటి టీంలో నేనున్నందుకు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆ వర్డ్ మీ నోటి నుండి వచ్చింది అని చాలా థ్యాంక్ యూ సార్. చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా వర్డ్స్ నాకు నా ఫ్యూచర్ లో నేను ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీద నేను గ్రోత్ అవడానికి ఖచ్చితంగా మీ మాటలు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవుతున్నాయి సార్. అందుని బట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా బ్రహ్మయ్య సార్కి, ఇంకా కిరణ్ సారు, అనుష రంగారావు సారు, శ్రావణ్ సార్ ఇస్తున్నటువంటి సపోర్టు మరి చాలా ఇన్స్పిరేషన్. నిజంగా నా లైఫ్ మంచిగా సెటిల్ అవుతుందని నేను కూడా సంకల్ప బలం గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్తానని ఖచ్చితంగా మీకు చాలా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. మంచి లైఫ్ ఉంది. రాబోయే రోజుల్లో చరిత్ర మారబోతా ఉంది. ఎవరైతే వెస్టేజ్ సిస్టంలో ఉన్నామంటే వాళ్ళ తలరాత మన తలరాత మనం మార్చుకున్నట్టే ఇక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్. తప్పకుండా మేడం గారు, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. సార్ పల్లవి మేడం పికిల్ బిజినెస్ చేస్తుంటారు ఆన్లైన్ లో. చాలా కష్టపడుతుంటారు. రీసెంట్గా మైసూర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మేడం అనేది స్టార్ట్ చేశారు సార్ బిజినెస్. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా జాయిన్ చేస్తున్నారు ఒక పక్క నుంచి. చాలా గ్రేట్ వర్క్ చేస్తారు. మేడం సార్ మీరు మీ సపోర్ట్ మీ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి గొప్ప టీమ్ లో ఉన్నందుకు. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నరేష్ సార్. మీ టెస్ట్ మనీ విన్న తర్వాత ఒంగోలులో సాధారణంగా మేము అదే డిఎల్సిసిలో చూస్తూ ఉంటాం మిమ్మల్ని. అసలు ఇంత టెస్ట్ మనీ ఉంది అని కూడా అనిపించలేదు సార్. చాలా యాక్టివ్ గా మీరు నార్మల్ గా ఒక వ్యక్తి నిజంగా ఇంత లైఫ్ ఉండి కూడా చాలా సాదాగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ టెస్ట్ మనీ విన్నాక చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. నిజంగా ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు. తర్వాత వచ్చేసి మన పొలం గురించి ఏం వేస్తే ఎలా పంట ఏంటి అనేది తెలుసుకొని దాని గురించి కూడా మీరు చెప్పారు సార్. తర్వాత వచ్చేసి ఒక లాస్ట్ ఫైనల్ గా ఒక టెస్ట్ మనీ ఇచ్చారు. ఈదుకుంటూ తిరుగుతూ మళ్ళీ లాస్ట్కి వచ్చేలేక తను సంకల్ప బలంతో ఒక కుటుంబాన్ని ఆలోచన చేసుకుంటూ దృష్టిలో పెట్టుకొని బతికి బయటకు వచ్చారు. కానీ నిజంగా అలాగే మీరు కూడా సార్ నిజంగా లైఫ్ లో చాలా ఇన్ని విషయాలు బ్యాక్ జరిగినాయి. అవన్నీ కూడా నిజంగా మీరు కూడా సంకల్ప బలంతో ఉండబట్టే ఇంత దాకా వచ్చారని నేను నిజంగా తెలుసుకున్నాను సార్. తర్వాత ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని మేము కూడా అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబ పరంగా కానీ మన వ్యాపార పరంగా కానీ వచ్చినా కూడా అన్ని తెలుసుకొని మేము కూడా ఈ సంకల్ప బలంతో ముందుకెళ్ళాలి. సముద్రంలో ఈదిన మనిషిలాగా ఆ యొక్క దృష్టి అనేది మన మైండ్ లో ఉంటే ఏ యొక్క ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉండాలి, ఉంచుకొని అలా వెళ్ళాలి అనేది మీ నుంచి తెలుసుకున్నాను. ఆ యొక్క నేను కూడా నా లైఫ్ లో ఉండాలని నేను తెలుసుకున్నాను సార్. మంచి టెస్ట్ మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. మీరు కూడా కష్టపడతా ఉంటారు. ఖచ్చితంగా మీకు మంచి సక్సెస్ రాబోతా ఉంది. ఈ 2026 డిసెంబర్ కల్లా ప్రతి లీడర్ కూడా మంచి సక్సెస్ లోకి వెళ్ళిపోతున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అరుణ మేడం. సార్ రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ సార్. రైతే రాజు అంటారు, దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు అంటాడు. కానీ ఆ రైతుకి ఏంటంటే తన కష్టపడి ఆశతో పండించిన పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఒకటి ప్రకృతి వైపరీత్యం ఒకటైతే దళారీ వ్యవస్థ, ఆ రెండిటి మధ్యలో ఎంత కష్టపడి పంట పండించినా తను అనుకున్న రేటు తనకు రాక నష్టపోయే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఒకటి ప్రకృతి కనుకరించకపోయినా సరిగా పంట చేతికి రాక నష్టపోయే ఇది ఉంటది.
అయినా రైతు ఏ రోజు కూడా వ్యవసాయాన్ని ఆపడు, తన పని తను చేసుకుంటూ పోతాడు. అవును సో సార్. అలాంటి రైతుకి వెస్టేజ్ లో ఉండే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడటం వలన ఎంత మంచి దిగుబడి తీసుకోవచ్చు, ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఎలా ఎలా పంటను మంచిగా రేట్ పెంచుకొని అమ్ముకోవచ్చు. ప్లస్ రైతుకి ఒకటే ఇన్కమ్ కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఒకటి ద్వారా పంట పండించుకోవడం ఒక్కటే కాదు, మనకు అగ్రికల్చర్ ఐటమ్స్ కి పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాన్నే పెట్టుబడిగా ఒక బిజినెస్ కూడా చేసి సంపాదించుకోవచ్చు. కొంతమంది రైతులకు కూడా ఒక మంచి అవకాశాన్ని చూపించవచ్చని గ్రేట్ గా చూపించారు సార్. దాన్ని మీరు ప్రతిఫలం తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఇంకోటి థ్యాంక్ యూ సార్. ఈత ఎలాంటిదంటే సార్, మనమంతా ఈత కొడుతున్నాం సార్. అంటే వెస్టేజ్ అనేది, జీవితం అనేది ఒక సముద్రమో లేకపోతే ఒక స్విమ్మింగ్ పూల్ అనుకుంటే, వెస్టేజ్ లో దిగటం కూడా అట్లాంటిది. ఈత కొట్టడం నేర్చుకోవాలి, మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎలాగైనా ఈత కొట్టి బయటికి రావాలి అంటే నేర్చుకుని ఎలా అయినా దాన్ని సక్సెస్ అయ్యి బయటికి రావాలి. మనం లేదు నా వల్ల కాదని అక్కడే పోతే అక్కడే ఆగిపోతాం. దాని అర్థం అవును సార్. ఏంటంటే రియల్ లైఫ్ లో ఈత నేర్చుకోలేక నా వల్ల కాదని ఆగిపోతే చచ్చిపోతాం. ఇక్కడ ఏమవుతుందంటే వెస్టేజ్ బిజినెస్ లో కనుక మనం నేర్చుకోవడానికి ప్రయత్నించక ధైర్యం చేసి ముందుకెళ్ళలేకపోతే మన ఆశలను మనం చంపేసుకుంటాం, మన డ్రీమ్స్ ని మనం చంపేసుకుంటాం. మన పేదరికాన్ని దాటి ఒక సక్సెస్ అందుకోవాలి, మంచి లైఫ్ అందుకోవాలని ఒక డ్రీమ్ ని అక్కడే చంపేస్తాం. సో అలా చంపుకోవాలా, సక్సెస్ఫుల్ గా ఎదగాల, మనం ఎదిగి మన పిల్లలకి, మన లైఫ్ పార్ట్నర్ కి, మన పిల్లలకు కూడా ఈత కొట్టడం నేర్పించాలా. సో ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంది. మనం ఏది చేస్తే మన ఫ్యామిలీ అదే చేస్తారు. నువ్వు ఏది చేస్తే నీ భార్య అది చేస్తుంది, నీ పిల్లలు అదే చేస్తారు. సింపుల్. మనం సక్సెస్ఫుల్ గా మంచి మంచి ఆలోచనలు చేస్తుంటే మన ఫ్యామిలీ మంచిగా ఆలోచిస్తుంది. మనం నెగిటివ్ గా ఆలోచిస్తే మన ఆలోచనలు కూడా నెగిటివ్ గా ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ఇంకోటి మనం సింపుల్ గమనించంటే, కొంతమంది ఇంట్లో ఏమనుకుంటారు, పిల్లల ముందు ఊరక నెగిటివ్ థాట్స్, వాళ్ళట్ట వీళ్ళెట్ట పనికి మాలని అన్ని మాట్లాడుకుంటుంటారు. రేపు పిల్లలు కూడా ఏమవుతుందంటే రేపొద్దున వాళ్ళు మాకు సపోర్ట్ చేయర్లే, వీళ్ళు మాకు సపోర్ట్ చేయర్లే, వాళ్ళు అలా ఇలా నెగిటివ్ థాట్సే వస్తుంటాయి. ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ థాట్స్, డెవలప్మెంట్ మీద, గ్రోత్ మీద, నేర్చుకునే దాని మీద, వీటి గురించి మాట్లాడుతుంటారో స్లోగా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, మీరు చాలా మంచి వాయిస్. మీరు ఇంత మంచి గ్రేట్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మీ వార్డ్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు సార్. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్, గ్రేట్ సెషన్ అందించారు. థ్యాంక్ యూ నరేష్ బ్రహ్మేష్ సార్, సార్. రంగారావు సార్ మన టీమ్ లోనే ద బెస్ట్ లీడర్ సార్. చాలా Yes. కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు సారు. Okay. మనకి రీసెంట్ గా ఒక 7 months బ్యాక్ వచ్చాడు సారు. నెలకి 2,50,000 ప్రైవేట్ కంపెనీలో చేస్తా, బయట 2,50,000 జీతం తీసుకుంటూ కూడా వెస్టేజ్ గొప్పతనం గురించి తెలుసుకొని శని ఆదివారాలు సెలవులు ఉంటే ఆ 2 వెస్టేజ్ కోటం కేటాయించి ఇప్పుడు LOBతో 32,000 తీసుకున్నారు సార్. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ వస్తే మాలాంటి చిన్న చిన్న సాధారణ వ్యక్తులకు కూడా ఒక ధైర్యం వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు రావాలి ఇంకా. ఈ వెస్టేజ్ సిస్టంలో బలహీనులందరికీ కూడా బలవంతులు అండగా ఉంటే మన భారతదేశం రూపురేఖలే మారిపోతాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. 444 శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్లో యాడ్ అయిన లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. అలాగే నాకు అప్లైనర్ కిరణ్ సార్, అలాగే బ్రహ్మేష్ సార్ టాప్ అప్లైనర్, జూమ్లో యాడ్ అయిన లీడర్స్ అందరూ కూడా